అందరికీ నమస్కారము. ఇవాళ రోజు చాలా సెలబ్రేషన్ చేసే రోజు ఇవాళ. ఎందుకంటే మా అమ్మ నాన్న ఇద్దరికి 45th వెడ్డింగ్ యానివర్సరీ అంటే 45వ పెళ్లి రోజు సందర్భంన మనము ఈ ప్రోగ్రాము చేస్తున్నాం. సో ఇవాళ మనము వాళ్ళిద్దరి గురించి వాళ్ళిద్దరినే అడిగి తెలుసుకుందాం. వాళ్ళ వైవాహిక జీవితం గురించి, మ్యారేజ్ లైఫ్ గురించి అన్నీ మనము బాగా తెలుసుకుందాం. నమస్కారం పత్రి గారు, నమస్కారం స్వర్ణమాల గారు, నమస్కారం పరిణీత అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. విష్ యూ వెరీ 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 హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. Wish you both of you a very great anniversary, madam and sir. థ్యాంక్ యూ. Sir, 45 years journey ante it's a remarkable journey. Like Buddha and Yashodhara journey laga it's very inspiring journey, sir. మీ ఇద్దరిది hearty wishes for your marriage anniversary, madam and sir. నేను చూసి నేర్చుకున్నవి ఉన్నాయి సార్ బాగా. మీ ఇద్దరి దగ్గర చూసింది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే లైఫ్లో అస్సలు ఫెయిల్యూర్ అన్నది లేదు అన్నది మాత్రం నేను మీ ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నాను సార్. ఏది కూడా అసలు ఫెయిల్యూర్ అని లేదు. ఏది వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎంత పెద్ద సంక్షోభం వచ్చినా మీరు ఇమ్మీడియట్గా రెసిలియంట్ అయిపోతారు ఇద్దరు. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ సార్? హౌ యూ 25 years బ్యాక్ నుంచి చూస్తున్నా, ఏది వచ్చినా కానీ విదిన్ నో టైమ్ యూ బికమ్ సో రెసిలియంట్, సోగా లెట్ గో అయిపోతారు. హౌ ఇట్ హ్యాపెన్స్ సార్? వాట్ హ్యాపెన్స్ విదిన్ యూ? What happens is that we don't give importance to ourselves. Then you can be as resilient as possible. అంటే మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోం. మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే మనకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే సార్. అందరికీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటారు. సార్. మేము లేకపోతే ప్రపంచం లేదనుకుంటారు. సార్. మా వద్ద ప్రపంచం నిలుస్తుంది అనుకుంటారు. సార్. ఇవన్నీ ఇప్పుడు ఫాల్స్ కాన్సెప్ట్స్. అవును సార్. ఎక్కడైతే ఫాల్స్ కాన్సెప్ట్ లేవో అక్కడ అందరితో అన్నీ బాగుంటాయి. అన్ని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం, దూరం వెళ్ళిపోతాం. సో అక్కడ సెల్ఫ్ ఇంపార్టెన్స్ లేదు. అది ముఖ్యంగా సిచ్యుయేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వము. అవును. ఇవ్వకుండా ఫర్దర్గా ఏం చేయాలన్న థాట్ కూడా కాదు, అది జరిగిపోతూ ఉంటుంది. ఎక్కువ సిచ్యుయేషన్స్కి అయితే ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇచ్చామో అప్పుడు మనకి స్ట్రెస్ వస్తుంది. అవును. కనుక నేను ఎప్పుడూ ఇవ్వలేదు, ఆయన కూడా ఇవ్వలేదు. కనుక అంత రెసిలియంట్గా. ఎస్. ఎందుకంటే మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏదైనా వస్తే బా ఇది పెద్దది 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 అనిపించేది. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎంత ఈజీగా లెట్ గో అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు. నాకేమో ఎస్పెషల్గా అది ఏదో పెద్ద ప్రాబ్లం లాగా అలా ఇలా అనిపించేది. బట్ మళ్ళీ మీ కోణం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటే ఎలా అనిపించేది అంటే అది ఈజీగా రెసిలియంట్ అయిపోయారు నిజంగానే. బ్రెయిన్లో లెట్ గో కూడా అయిపోయింటారు మీరు. మేము ఇంకా కూర్చొని ఆలోచిస్తుంటాం ఏంటి ఇది అయిపోయిందా లేదా ప్రాబ్లం అని. బట్ యూ పీపుల్ బోత్ యూస్ టు సో ఎప్పుడైనా కూడా నాకు చాలా పెద్దగా అనిపించినది ఏదన్నా కానీ అనిపిస్తే ఆయన అడిగితే ఇట్లా తీసి పారేసేవారు దాన్ని మైండ్లోంచి. ఎంత ఈజీ అయిపోయేదాన్నో. అవును. లైఫ్లో. సో దాన్నే చేస్తుంది. బట్ 45 years ఫ్లో అంటే ఇట్స్ 4 decades ఫ్లో ఆఫ్ మ్యారేజ్ లైఫ్. నో రిలేషన్షిప్స్ అంటారు ఎందుకు సార్ మీరు? రిలేషన్షిప్స్కి, పార్ట్నర్షిప్స్కి ఏమన్నా ఈజ్ దర్ ఎనీ డీపర్ మీనింగ్? See, the final truth is always a paradox. ఓకే. తామరాకు మీద నీటి బొట్టులా, పద్మపత్రం ఇవాంబస. తామరాకు మీద ఉందా అది లేదా బొట్టు, నీటి బొట్టు? ఉంది సార్. దాంతో తగిలి ఉందా? దాని జమ తామరాకు వచ్చిందా? రాదే. ఓకే. సో మన హోల్ ఇండియన్ ఫిలాసఫీ, ఇండియన్ వే ఆఫ్ లైఫ్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక హై ఐడియల్తో ఉంది అది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒడుగు అనే కార్యక్రమం ఉంది చిన్నప్పుడు. సార్. వాడు కాశీకి వెళ్తుంటాడు. ఎందుకంటే వైరాగ్యం వచ్చేసి ఓకే సన్యాసిగా ఉంటానని చెప్పేసి, నువ్వు వద్దురా కాశీ వెళ్ళదని ఆపి నీకు పెళ్లి చేస్తానని చెప్పేసి వాడిని తీసుకొస్తారు. ఓకే. వాడు ఒప్పుకుంటాడు. వాడు
ఓకే అంటే ఏమైంది అక్కడ? ఆ వైరాగ్యం అనేది చిన్న పంచే, అది ఒక గోల్. అది ఓకే గోల్. కాశీకి పోయి వైరాగ్యం, సన్యాసులు వైరాగ్యం కాదు, నువ్వు సంసారం చేస్తూ వైరాగ్యంలో ఉండవా అని చెప్పేసి. ఓకే ఓకే ఓకే, వైరాగ్యంలో ఉండు, సంసారం అంటకుండా ఉండు, కానీ సంసారంలో ఉండు. ఓకే ఇట్స్ ఎ బెటర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని చెప్పేసి హిందూయిజం ఎప్పుడు చెప్తుంది. ఓకే ఎస్ సార్. యాక్చువల్లీ హిందూయిజం అనేది చాలా గొప్ప రిలీజియన్. నేను ఇన్ని సంవత్సరాలు స్టడీ చేసినా కదా, సార్. నేను హిందూ అని కాదు, బట్ హిందూయిజం ఆబ్జెక్టివ్లీ ఇస్ ద బెస్ట్. అవును. ఓకే దట్స్ వాట్ ఐ కమ్ టు అండర్స్టాండ్. ఓకే అదొక పెద్ద రిచువల్. అది నేను కాశీకి వెళ్తాను, సన్యాసం చేసుకుంటానని చెప్తే వద్దరని చెప్పేసి నీకు పెళ్లి చేస్తానని చెప్పేసి. ఓకే ఈ సన్యాసం తీసుకునే వాళ్ళంతా మొగాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళు ఎవరు తీసుకోరు. ఓకే ఎక్కడ చూసావా ఆడవాళ్ళకి సన్యాసం తీసుకుంటానని చెప్పేసి? వద్దు నీకు పెళ్లి చేస్తానని చెప్పి ఎవరికైనా చెప్పారా? లేదు సార్. సో ఆడవాళ్ళు అంటే కానీ అది సంసారమే ముఖ్యం. వాళ్ళ జీవితం అంతా సంసారం చుట్టే ఉంటుంది. ఈ మగవాడి పిచ్చి వేషాలు వేస్తుంది. ఓకే నేను కాశీకి పోతా అంటాడు. అర్థమైందా? పిచ్చి వేషం వద్దు నాయనా అని చెప్తాడు. ఓకే నువ్వు చాలా గొప్పవాడివే, కానీ పిచ్చి వేషం వద్దు అని చెప్పేసి ఒక గొప్ప సంస్కృతి భారతదేశంలో ఉంది. నీ పాటి నువ్వు ఉంటావు, ఉండు, కానీ సంసారంలో ఉండు. ఓకే సంసారం నీకు బంధం కాదు, సంసారం పాఠాలు నేర్చుకుంటావు నువ్వు. ఓకే సంసారంలో ఉంటూ నీ కామము నువ్వు చూసుకుంటూ, నీ అర్థం చూసుకుంటూ, నీ ధర్మం చేస్తూ నువ్వు మోక్షం సంపాదించుకోవాలి. సన్యాసం అంటే ఏంటి? నాకు ఏది వద్దు, నాకు ఏ కోరికలు లేవు అని గొప్ప ప్రగల్భాలు చెప్తారు. ఓకే అవి ప్రగల్భాలు. ఓకే దట్ ఇస్ నాట్ న్యాచురల్ వే ఆఫ్ లివింగ్. న్యాచురల్. లావోత్సు ఏం చెప్తాడు చైనీస్ మాస్టర్? ఫ్లో అంటాడు సార్. అంటే ఏంటి? అంటే నీళ్ళ ప్రవాహం లాగా ఉండాలి మన జీవితము, వెళ్తూ ఉండాలి అన్న చెప్తారు. ఆర్టిఫిషియల్గా ఉండకూడదు అని చెప్తారు. ఆర్టిఫిషియల్గా ఉండద్దు, న్యాచురల్గా ఉండాలి. న్యాచురల్, Flow with the water. ఆర్గానిక్, న్యాచురల్ ఆర్ ద రైట్ వర్డ్స్. అవును. హిందూయిజం చెప్పేది అదే. నువ్వు సంసారంలోనే పుట్టావు, నువ్వు నీ పుట్టుక కూడా సంసారంలోనే ఉంది. ఓకే నీ నడవడిక కూడా సంసారంలోనే ఉండాలి. ఓకే సంసారాన్ని వదిలిపెట్టేసి నీ నడవడిక ఉండకూడదు. ఓకే నీకు ఏది అడ్డు కాదు, నీ సంసారం నీకు అడ్డు కాదు, నువ్వు ఏమైనా చేసుకో. ఓకే ఇవాళ ఇండిపెండెంట్ స్పిరిట్. ఎస్ సార్. అవును సార్. కానీ సంసారం అనేది అడ్డు కాదు. అది నాకు అడ్డు అని ఒక మనసులో ఒక భావన ఉండి వాడు వైరాగ్యం తీసుకుంటారు, కాశీకి వెళ్తా అంటారు. ఓకే అదొక అపోహ, అన్యాచురల్ థింగ్, న్యాచురల్ థింగ్, ఆర్టిఫిషియల్ థింగ్. ఆర్టిఫిషియల్ థింగ్, లివ్ న్యాచురల్లీ న్యాచురల్ అని చెప్పేదే హిందూ ధర్మం, ఓకే హిందూ శాస్త్రం. గ్రేట్ సార్, గ్రేట్ అండర్స్టాండింగ్ అబౌట్ ఈ పర్స్పెక్టివ్లో బాగుంది సార్. ఇది యువర్ ఎసెన్స్ ఇస్ టూ గ్రేట్. మీరు మేడం మీరు చెప్పండి సార్ గురించి. ఇది మీరు ఎందుకంటే మీరు అస్సలు సీక్రెట్స్ పెడతారు, ఓన్లీ సార్ తోటి మున్నితోటి మాట్లాడతారు కదా, ఎప్పుడు ఓపెన్ అప్ గారు. సో ఐ వాంట్ యూ టు ఓపెన్ అప్ హౌ మచ్ యూ లవ్ పత్రి సార్. ఎప్పుడెప్పుడు కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేసేసి హౌ యూ కమ్ బ్యాక్ న్యాచురల్లీ అగైన్ టు యువర్ ఓన్ స్టేట్. చెప్పు ప్లీజ్, ఎందుకంటే ఇది ఇట్లా అడిగితేనే బాగుంటుంది. కోపం వచ్చేది ఆయన చేసే చేష్టలకి, బట్ యూనో అది కోపం ఎక్కువసేపు నిలబడేది కాదు. ఆయన మాట్లాడకపోతే నాకు నచ్చేది కాదు. ఓకే కనుక కోపం తెప్పించడం కూడా ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మాట్లాడడం మానేస్తే సైలెంట్గా ఉంటారు. ఆయన ఫస్ట్ స్టేట్ అది, సైలెన్స్లోకి వెళ్ళిపోతారు అన్నమాట కోపం వస్తే. సో దాంతో కొంతవరకు ఆయనకి కోపం తెప్పించడం ఇష్టం లేకుండా ఉండేది. దానికి తగ్గట్టు అన్నీ కూడా నేను పిల్లలు షేర్ చేసుకునేవాళ్ళమని. నేను అవును, ఇంట్లో ఏదన్నా వచ్చినా కూడా వాళ్ళకు కూడా డాడీతో ఏం చెప్పొద్దు, డాడీని విసిగించద్దు, డాడీని అడగద్దు, ఇలాగ వాళ్ళకి నేర్పుతూ ఉండేదాన్ని. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ఆయన దాకా, అంటే పెద్ద ప్రాబ్లం అయితే ఆయన దాకా వెళ్ళేదాన్నేమో, కానీ చిన్న చిన్న వాటికి నన్ను నేనే సర్దుకునేదాన్ని. కనుక కోపం తెప్పించడం అంటే
కోపం ఉండేది, చాలా కోపం ఉండేది, మీ అందరికీ తెలుసు. అంటే కానీ ఒక 10 years నుంచి దెర్ ఇస్ సో మచ్ ట్రాన్స్ఫర్మేషన్ మేడం మీలో. యూ హ్యావ్ బికమ్ లైక్ సార్కి హాఫ్ అయిపోయినట్టు 10 years నుంచి ఐ కెన్ సీ అండ్ ఫీల్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది 10 yearsలో? యూ బికెమ్ సో క్లోజ్, లైక్ ఎవ్రీ టైమ్ ఐ సీ యూ సార్లో హాఫ్ భాగం అయిపోయినట్టే అయిపోయారు మీరు. నాట్ అబౌట్ పాస్ట్, ఫ్రమ్ పాస్ట్ 10 years I can feel that you have become half of Patri sir లాగా అయిపోయారు. వాట్ హ్యాపెన్ రియల్లీ ఇన్ దిస్ 10 years? 10 yearsలో ఏమైంది అని ఏమో నాకు తెలియదు, కానీ నా నేచర్ అట్లాగా Okay. మోల్డ్ అయిపోయింది. యా. ఎందుకంటే ఒక గురువుకి వైఫ్గా ఉండాలి అంటే ఐ షుడ్ హ్యావ్ దోస్ క్వాలిటీస్. ఇప్పుడు ఆయన నా మాటకి కాస్త ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే నేను డిజర్వ్ చేస్తున్నాను, నేను దానికి ఎదిగాను. ఎదిగితేనే కదా ఆయన పక్కన కూర్చునే అర్హత కానీ ఏది కానీ నాకు లభిస్తుంది. సో అలాగా ఏంటో నాకు తెలియదు, మైండ్ మోల్డ్ అయిపోయింది. సొసైటీ అండ్ హీ, ఈ రెండే నా మైండ్లో ఉంటాయి, ఇంకేమీ లేదు. సొసైటీని బాగా చేయాలి, బాగా ఎదిగింపజేయాలి, ఈ ఒక్క కాన్సెప్ట్లోనే ఉంటాను. కాబట్టి ఆయనకు కూడా ఆయనకి బాగా దగ్గరయ్యారు. అవును, దట్ ఈస్ ద రీజన్ కదా. క్లాసెస్ తీసుకోవడం కానీ, ఆయనతో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేయడం కానీ. సో ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకా నాకే రెస్పాన్సిబిలిటీ లేదు. టైం చెప్పండి యాక్చువల్గా మీ మ్యారేజ్ యాదగిరిగుట్టలో. వాట్ వాజ్ ద టైం యాక్చువల్గా? ఎర్లీ మార్నింగ్ 4 o'clock. 4 o'clock? ఓ గుడ్. 4:30. అప్పుడు ఎంతమంది వచ్చారు మేడం? మా చుట్టాలంతా వచ్చారు. ఎందుకంటే మా చిన్నాన్న ఎండోమెంట్స్ సెక్రటరీగా ఉండేవారు. సో ఆయన అక్కడంతా మొత్తం చౌల్ట్రీస్ అవన్నీ కూడా ఆయన బుక్ చేయించేశారు. డాన్స్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉండేవా? బారాత్ గిరాత్ ఏమి? ఓన్లీ మ్యారేజ్? వెరీ సింపుల్ గా అయింది. ఓకే గుడ్. How was your feeling when you were getting married with each other? ఫీలింగ్ ఆ రోజుల్లో ఫీలింగ్ ఏ ఉండేదమ్మా. అంటే మీరిద్దరిది లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్, బట్ యా బాగుండేది. ఎందుకంటే మా మాట విని వాళ్ళు పెద్దవాళ్ళు ఇద్దరు వైపు వాళ్ళు ఒప్పుకొని మా మ్యారేజ్కి ఒప్పుకొని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి చేస్తున్నందుకు హ్యాపీగా ఉండేది. How did you feel, Dad, when you got married to this beautiful lady? One goal achieved. Beautiful. One goal achieved. సో మ్యారేజ్ అయిన తర్వాత కొత్తగా మీరు సంసారం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎలా ఉండేవారు? హౌ వాజ్ యువర్ న్యూలీ వెడెడ్ లైఫ్, న్యూ మ్యారేజ్? It was very, very horrible. Why? Because I was unemployed. 1974 మ్యారేజ్ తర్వాత May 26th, 1974. 1975 జూన్ వరకు ఐ వాజ్ అన్ఎంప్లాయిడ్. ఓకే. ఒక జాబ్ వచ్చింది కానీ గవర్నమెంట్ జాబు అది నాకు రాలేదు. నాకు ఇంకా అట్లా పాస్ అయిపోయింది కానీ ఇంకా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే. ఇట్ నెవర్ మెటీరియలైజ్. ఓకే. సో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కానీ ఎంత శోభ ఉంటుంది. సో ఒక చిన్న రూమ్లో ఇక్కడే ఇంట్లోనే ఉండేవాళ్ళం, ఒక మెట్ల గది, అక్కడే వంట అక్కడే పడుకోవడం అంతా ఒక మెట్ల గదిలో. 1 year. It was very difficult for her. Okay, I can manage, but she did manage without any complaints. That is beautiful. She never had any complaints. So 74 marriage and the 75 June I got a job. Thanks to her uncles. Oh. మా మామ పనిచేసేవారు అనమాట అక్కడ, కోరమండల్ ఫర్టిలైజర్స్. ఓకే. వాళ్ళ అంకుల్ వల్ల నాకు జాబ్ వచ్చింది. ఓకే. జూన్లో జాబ్ వచ్చింది. 3 days కల్లా కర్నూలు పోమని చెప్పారు. కర్నూలు వెళ్ళిపోయాను. ఓకే. సో 1 year కర్నూలు పోయే ముందర ఇక్కడ అంతా కూడా అన్ఎంప్లాయిడ్, మ్యారీడ్. కెన్ యూ ఇమాజిన్? యా. అఫ్ కోర్స్ మై బ్రదర్స్ సపోర్ట్ వాజ్ దేర్, బట్ లిమిటెడ్. ఆ 1 year అలా జరిగింది. తర్వాత కర్నూలు. గుడ్. కర్నూలు నుంచి గుడ్ డేస్. కర్నూలు నుంచి గుడ్ డేస్. బికాజ్ జాబ్ ఈజ్ దేర్.
some money is there at my disposal, some work is there at our disposal. జాబ్ అంటే ఒక వర్క్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, రెండు ఉంటాయి. యా జాబ్ లేకపోతే వర్క్ ఉండదు, డబ్బు ఉండదు, రెండు ఉండదు. సో ఐ హ్యాడ్ ఎ జాబ్, లాట్ ఆఫ్ వర్క్, ఓకే, లాట్ ఆఫ్ మనీ, బట్ ఐ యూస్ టు ప్లే కార్డ్స్ అండ్ లూజ్ ఆల్ మై మనీ దేర్. అయ్యో అవన్నీ కూడా ఉన్నాయి. పైసలు పెట్టేవారా నిజంగా? పైసలు పెట్టారు. అయ్యో అవునమ్మా. అప్పుడే తక్కువ ఉంటుంది. పైసలు పెట్టి ఆడేవారు, డ్రింక్ చేసేవారు, అవి ఇంటికి వచ్చేవారు తెల్లవారుజామున. అప్పటికి సార్ ఇంకా వాకిన్ కాలేదు అప్పటికి. అందులో ఆ రోజుల్లో ఒక ఆయన ఫుల్ డ్రింక్ చేసేవారు అనమాట. అయితే ఈయన ఆయనతో చెప్పాను, నేను ఒక బాటిల్ దింపకుండా తాగేస్తాను, అంటే బియర్ కాదు ఇంకేదో, ఓకే తాగేస్తాను, నువ్వు రేపటి నుంచి మానేస్తావా ఓ అవును అని చెప్పేసి అవును, ఏదో. ఆయన కోసమని ఫుల్ బాటిల్ అంతా తాగేసి అవును ఇంటికి ఎలా వచ్చారో అలా వచ్చారు. అవును సార్ ఇప్పుడు చెప్పినట్టు గుర్తు అది. యా ఆయన మెడిటేషన్ చేయాలో తాగుడు మానేయడానికో సార్ హీ డిడ్ దట్ అడ్వెంచర్. అవును అవును చెప్పారు ఎప్పుడు, ఐ రిమెంబర్. అక్కడ అగ్రి ఫ్రెండ్స్ క్లబ్ అని ఉండేదన్నమాట. అగ్రికల్చర్ వాళ్ళంతా అక్కడ ఉండేవారు, అది క్లబ్. అది అక్కడ ఈయన ఇదే ప్యాకాట డ్రింక్స్ ఇవన్నీ ఉండేవి. అవన్నీ ఎప్పుడు వదిలేసావు డాడీ? వన్స్ ద వాకిన్ కేమ్, అచ్చా ఓకే దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. ఓకే Walk-in immediately realizes what to do, what not to do. So started going to the Agri Friends Club. ఆ క్లబ్ని నేనే తయారు చేశాను యాక్చువల్లీ. ఐ వాజ్ వెరీ ఇంపార్టెంట్ మెంబర్ దే. ఐ వాజ్ ద సెక్రటరీ, ఐ వాజ్ ద ప్రెసిడెంట్. దానికోసం ఎంతో డబ్బులు కలెక్ట్ చేసి ఆ క్లబ్కి, ఆ క్లబ్ డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడ్డాను. ఓకే సో ఐ వాజ్ వెరీ మచ్ అటాచ్డ్ టు దట్ క్లబ్. ఓకే నాకు ఇంకా గుర్తుంది నువ్వు సిగరెట్ మానేసిన రోజు బుద్ధగయాలో. ఎస్. సో మెడిటేషన్ చేసి వచ్చాము, బుద్ధుడు కూర్చున్న ట్రీ కింద, అంటే ఎక్కడైతే ఎన్లైట్మెంట్ పొందాడో అక్కడ నువ్వు ఒక గంటనో 2 గంటలు కూర్చుని వచ్చాక మనము ఒక చిన్న ధాబా లాంటి హోటల్లో కూర్చున్నాము. అక్కడ నువ్వు సిగరెట్ని వదిలేసావు. సిగరెట్ని కాదు, డ్రింక్ని. సిగరెట్ని వదిలేసావు. సిగరెట్ నేను లుంబినీలో లుంబినీలో వదిలేసావు. అదే ఒక ఆయన టేబుల్ మీద కూర్చున్నప్పుడు వదిలిపెట్టేసానంటే పర్మనెంట్గా వదిలిపెట్టలేదు. ఒక నిర్ణయం తీసుకున్నాను, ద మూమెంట్ ఐ వికెట్ మై బాడీ దెన్ ఐ విల్ హ్యావ్ మై సిగరెట్ అని చెప్పేసి. ఓకే ఓకే సో ఇదంతా బ్రేక్ అన్నమాట. అంతే, బ్రేక్ అది. ఓకే ఓకే. ఒక ఆయన ఒక టిన్ తెచ్చుకున్నాడు, ఆయన మానసరోవర్ని చూస్తున్నాడు. అక్కడ లుంబినీలో కూర్చున్నాం నేను కూడా ఉన్నాను అప్పుడు ఆయన ఏమో దాంట్లో ఫిష్ చికెన్ ఏదో ఉంది ఆ డబ్బాలో తింటున్నాడు. తింటుంటే ఈయన చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు, సరే మీరు సిగరెట్ తాగుతున్నారు కదా, మీరు పడేయగలరా, నేను ఇది వదిలేస్తాను అన్నారు. నువ్వు వదిలేసేటట్టయితే నేను ఇది పడేస్తాను అని అప్పుడు పడేశారు. అంతే, అప్పటి నుంచి డ్రాప్ అంటే ఇప్పటిదాకా లేదు. నో వే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై డిపార్చర్. ఇట్స్ లాంగ్ వే టు గో. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే ఓకే. సో డాడీ ఫస్ట్ లైఫ్లో ఇనిషియల్లో కొంచెం కోపం బాగా ఉండేది కదా. హౌ డిడ్ యూ బేర్ ఆల్ దట్? ఎలా భరించావు అదంతా? ఎలా నిన్ను నువ్వు భరించింది. ఆయనే చెప్తున్నారుగా, ఎక్స్ప్రెస్ చేయండి. నిజమే, చాలా భరించలేని పరిస్థితి కూడా వచ్చేది. చాలా కష్టం. అప్పుడు ఇంతమంది ఉండేవారు కాదు, చాలా లిమిటెడ్, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఆ కోపం అంతా ఇంకా ఐఎమ్ ద ఓన్లీ స్ట్రెస్ రిలీవర్ అనమాట. సో నో, హౌ డిడ్ యూ నిన్ను నువ్వు ఎలాగా మళ్ళీ స్ఫూర్తిని తెచ్చుకునేదాన్ని మరి. అది ఎలాగా అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ ఆయన కోపాన్ని భరించి ఆయన ఆ యొక్క అంటే నరసింహ అవతారం ఏమిటో అప్పుడు నేను చూశాను. అలా ఉండేది. మేము కూడా ఫ్లాషెస్ లో చూసాం. ఎంటైర్ పిక్చర్ ఏంటి ఇవన్నీ కూడా ఊగుతుండేవి మొత్తం కోపంతో. హి వాస్ నరసింహ అవతారం ఇన్ ట్రెక్కింగ్. ఐ హావ్ సీన్ లిటరల్ నరసింహ అవతారం. పులిలాగా ఉండేవాడు. అక్కడ మంట పెట్టుంటే ఇక్కడ కూర్చొని ఫ్లూట్ తిరుపతి ట్రెక్కింగ్ లో నైట్ అంతా హి వాస్ లైక్ రియల్ నరసింహ అవతారమే అప్పుడు ఫస్ట్ ట్రెక్కింగ్. నా దగ్గర అన్ని అవతారాలు ఉన్నాయి.
బట్ మా నరసింహ అవతారం ఉంది, పరశురామ అవతారం ఉంది, రామ అవతారం ఉంది, కృష్ణ అవతారం ఉంది, బుద్ధ అవతారం, అన్ని అవతారాలు ఉన్నాయి మన దగ్గర. బట్ ఈ ఫ్యామిలీ అవతారం బాగుంది సార్ మీది. అది నిజంగా అది చాలా అంటే మా ఇంపాసిబుల్ టాస్క్ అనుకుంటాం, కానీ యూ మేక్ దట్ ఫ్యామిలీ అవతారం లుక్ సో ఈజీ. లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ఆర్ ఫ్యూచర్కి ఏదో బుక్కులు చదివి నేర్చుకుంటాం, కానీ మీది రియల్ ప్రాక్టికల్ కేస్ స్టడీ అనమాట. మిమ్మల్ని చూస్తే ఎప్పుడు కూడా గతంలో ఉండరు ఫస్ట్ థింగ్. అండ్ ఎంత రెసిలియంట్ అంటే ఇట్లా లెట్ గో అయిపోతారు. ఎంత పెద్ద ప్రాబ్లమ్నైనా యూ లెట్ గో. దట్ ఈస్ వాట్ మేక్స్ మీ మిమ్మల్ని ఎంత మిస్టరీ లాగా అనిపిస్తుంది మాకైతే. ఇంకా మేడం పిల్లలు పుట్టినాక వాట్ వాస్ లైక్ సార్ మోర్ అటాచ్డ్ టు పిల్లలు ఆర్ యూ? పిల్లలా? ఓకే. పిల్లలుని చాలా దగ్గర తీసుకునేవారు ఆయన. ఒకసారి ఇలాగే ఆయనకు యాక్సిడెంట్ అయింది కదా, వ్యాన్ బోల్తా కొట్టి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి ఆ బ్యాగ్స్ 2 తీసుకొస్తూ గేట్ దగ్గరే బ్యాగ్ 2 పడేసి గట్టిగా దీన్ని హక్ చేసేసుకున్నారు. అంటే ఏదో జరిగేది ఆగింది, అది అక్కడ జరిగింది అనమాట ఈ వాకిన్ ప్రాసెస్ అంతా. జడ్చెర్ల సేమ్ ప్లేస్ వేర్ సేమ్ ప్లేస్ వేర్ మై ఫాదర్ vacated. ఎస్. సో అప్పుడు ఆ పిల్లలంటే చాలా దగ్గర తీసుకునేవారు. వాళ్ళని వాకింగ్ తీసుకెళ్ళడం కానీ, ఏదన్నా ఫస్ట్ రాగానే వీళ్ళిద్దరు ఆయన పెట్ట వెతికేవారు చాక్లెట్స్ ఉన్నాయా అని. చిన్నపిల్లలు అప్పుడు రాత్రి అంతా కూడా గుడ్డిని చూసుకునేవారు. దానికి ఏదన్నా పాలు కావాలంటే కలిపి ఇవ్వడం కానీ అలా చేసేవారు. చాలా చేసేవారు అప్పుడు పిల్లలు. హౌ డస్ హీ ప్లే విత్ గ్రాండ్ చిల్డ్రన్ నిర్వాణ్ అండ్ జీవా? వాళ్ళు ఈ చాలా చైల్డిష్ అయిపోతారు కదా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు సార్. ఇప్పుడు కూడా అది ఫోన్ చేస్తే ఫేస్ టైం చేస్తే ఏ పిల్లలేరి అంటారు, కానీ దాంతో మాట్లాడడానికి లేదు. ఆ పిల్లలు ఎక్కడున్నారా అని ఆ ఫోన్లోనే వెతుకుతూ ఉంటారు. దాంట్లో కూడా చిన్నది ఆ జీవా అంటేనే ఇష్టం. ఇష్టం అంటే అలా నిర్వాణ్ అంటే ఇష్టం లేదని కాదు, ఎక్కువ అవును అటాచ్మెంట్, అల్లరి ఎక్కువ అది. అండ్ టాకింగ్ అబౌట్ చిల్డ్రన్, మీ ఫస్ట్ బేబీ గురించి మాట్లాడండి, ఆ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ బేబీ నాకు అందరికీ తెలుసు, నాకు లేట్గా వచ్చింది ప్రెగ్నెన్సీ. 74లో మ్యారేజ్ అయింది. 77 అంటే ఆ రోజుల్లో అది లేట్ అనమాట. 77లో No, before that you tell everything. 75 you had an abortion. Okay, I didn't know that, so you have to tell. Because unemployed marriage, you about to become a father, so it was very horrible for us. So we had to cancel that. She had suffered a lot because of the abortion. In the year 75. Okay. Then one more boy born and died after 6 days. Yes. మీకు ఎలా అనిపించింది అప్పుడు ఫస్ట్ బేబీ? ఎవరికైనా ఎలా అనిపిస్తుంది? నో, హారబుల్ కండిషన్ కదా, చెప్పాను కదా నేను. యూ ఆస్క్ అబౌట్ దోస్ 2 things బిఫోర్ యు ఆర్ బార్న్. ఓకే మామ్, ప్లీజ్ టెల్. ఎందుకంటే షీ హాస్ అండర్గోన్ లాట్ ఆఫ్ సఫరింగ్, యాజ్ ఎవ్రీ ఉమెన్ డస్. ఈ సఫరింగ్ అంతా ఉమెన్కే ఉంటుంది, మనిషికి మగాడికి ఏదో ఒకటి ఏదో ఉండదు, ఏదో ఒకటికి. ఈ మగవాళ్ళంతా వెదవలవాడు. ఆడవాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. షీ హ్యాడ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. హౌ షీ ఫెల్ట్ షీ హ్యాస్ టు టెల్, బికాజ్ నౌ ఎవ్రీబడి ఈస్ సీయింగ్. Yes, she needs to express. వాట్ హ్యాపెండ్ ఫర్ యువర్ ఫస్ట్ అబార్షన్? 74లోనే మ్యారేజ్ అయిన వెంటనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో వచ్చిన తర్వాత మా అక్కలు, మా బావగారు ముఖ్యంగా ఈయనని పట్టుకొని బాగా తిట్టారు. నీకు ఇప్పుడు పిల్లలు అవసరమా, నీకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, డబ్బు లేదు, నువ్వు పిల్లల్ని కానీ ఎలా పెంచుదాం అనుకున్నావు అని ఇష్టం వచ్చినట్టు మేడ మీదకి తీసుకెళ్ళి, అంటే ఈ ఇంట్లో ఇక్కడ మేడ మీదకి తీసుకెళ్ళి బాగా తిట్టారు. తిట్టి మా అక్కలు ఇద్దరు తీసుకెళ్ళి నాకు అబార్షన్ చేయించారు. ఆ రోజుల్లో అబార్షన్ అనేది ఇల్లీగల్. సో సమ్ హర్బ్స్ అలాంటివన్నీ పెట్టి అయిపోయింది. అయిపోయిన తర్వాత అది హాఫ్ ఇది కింద పడిపోయింది, హాఫ్ అక్కడే ఉంది, లోపల చీము పట్టేసింది.
నాకు తెలియదు అది చీము పట్టింది ఇది అది అని, విపరీతమైన నొప్పి, నడుము నొప్పి, కడుపు నొప్పి, అల్లాడిపోయేదాన్ని. అప్పుడు నేను ఆయన ఇద్దరం కలిసి ఇక్కడే మహిళా సభ దగ్గర ఒక చిన్న క్లినిక్ ఉంటే దాంట్లో వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే, బుద్ధి ఉందా వెంటనే మీరు వెళ్ళండి, చదువుకున్న వాళ్ళు కదా ఇలా ఎందుకు చేసుకున్నారని చెప్పేసి హాస్పిటల్ పంపించారు. అంటే క్లీన్ చేయడానికి కడుపంతా. అప్పుడు ఒక 4-5 days నేను హాస్పిటల్లోనే ఉన్నాను. అప్పుడు ఆయన నాతోనే ఉండేవారు. చాలా సఫరింగ్ ఉండేది, చాలా పెయిన్ ఉండేది. ఆ పెయిన్ అసలు అన్బేరబుల్ ఆ రోజుల్లో. నాకేం తెలియదు, ప్రెగ్నెన్సీ తెలియదు, అబార్షన్ తెలియదు, ఏమీ తెలియదు. సో అలా జరిగిందనమాట అది. ఆ తర్వాత ఏమైందంటే మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది కడుపులో. బ్లాక్ అయిపోయి ఇంకా ప్రెగ్నెన్సీ రావడం లేదు. రాకపోయేసరికి 77లో మళ్ళీ డిఎన్సీ ఆపరేషన్ చేయించుకొని దెన్ ఆ బేబీ కన్సీవ్ అయింది. ఓకే. ఆ బేబీ కన్సీవ్ అయ్యేసరికి తర్వాత అయింది డెలివరీ టైంకి నార్మల్ డెలివరీ అయింది. కానీ ఆ బేబీ సరిగా బయటికి రాక లోపలంతా వాటర్ అంతా తాగేసి ఒక 4-5 days ఉన్నాడు. దెన్ ఐ లాస్ట్ హిమ్. బేబీ అంతా అచ్చు ఆయనలాగే ఉండేవారని మా అత్తగారు చెప్పేవారు. కర్లీ హెయిర్ అదంతాను. సో ఆ తర్వాత ఇమ్మీడియట్గా యువర్ బార్న్, ఐ మీన్ 78 సేమ్ డేట్ ఇచ్చారు. ఓకే. నాకు డెలివరీ డేట్ కూడా నీది, ఆ పుట్టిన అబ్బాయిది కూడా సేమ్ డేట్. ఓకే. సో అలాగా అదంతా జరిగింది. అప్పుడు వాళ్ళ అన్నగారి మీద చాలా కూడా కోపం వచ్చేసింది ఆయనకి. అక్కడ హాస్పిటల్లోనే కూర్చొని పెద్ద లెటర్ రాశారు ఆయనకి, నువ్వు నా లైఫ్లో ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోయిందని. అవునా? నా చదువు విషయంలోనే కాక నా ఫ్యామిలీ విషయంలో కూడా ఇంటర్ఫియరెన్స్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళ అన్నగారికి పెద్ద ఉత్తరం రాశారు. ఓకే. అది జరిగింది సిచ్యుయేషన్. సో ఫ్యామిలీ లైఫ్ అంటే వెరీ వెరీ డిఫికల్ట్ బాబా. నాట్ ఎనీ ఈజీ థింగ్ ఫర్ ఎనీబడి, ఎవ్రీబడి. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. సన్యాసం తేలిక, హిమాలయాలకు పోయి కూర్చోవడం తేలిక, ఆ చలికి తట్టుకోవడం తేలిక. దిస్ ఈజ్ ద డిఫికల్ట్ థింగ్. బర్త్ అండ్ డెత్ సిచ్యుయేషన్ ఇదంతా. ఓకే. సో ఇక్కడ మ్యాక్సిమం గ్రోత్ ఉంటుంది ఇఫ్ యూ కెన్ హ్యావ్ ఇట్. సోల్ లెవెల్ గ్రోత్. రాపిడి అన్నావు కదా. ఎస్. వేర్ దెర్ ఈస్ మోర్ సఫరింగ్, దెర్ ఈస్ మోర్ ఎన్లైటన్మెంట్ పాసిబిలిటీ. వేర్ దెర్ ఈస్ లెస్ సఫరింగ్, దెర్ ఈస్ లెస్ ఎన్లైటన్మెంట్ పాసిబిలిటీ. నిన్న చెప్పాను కదా, బాగా ఆకలిస్తేనే భోజనం బాగుంటుంది. ఆకలి లేకుండా తింటే భోజనం బాగుంటుందా? భోజనం ఎందుకు బాగుంటుంది? అంతకుముందు నీకు ఆకలి రావాలి. నీకు కర్ర ఆకలి వస్తే అప్పుడు ఏది తిన్నా బాగుంటుంది. ఆకలి లేకుండా తింటే ఏం బాగుంటుంది? అలాగే సఫరింగ్ లేకుండా నీకు ధ్యానం బాగుండదు. ఆ సఫరింగ్ ఉండి ఆ సఫరింగ్ బయటికి రావడం అంటే ధ్యానం అంటే అది బాగుంటుంది. సో సంసారం విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, యాజ్ యూ కెన్ సీ హియర్. ఓకే. ఇట్ ఈస్ వన్ శాంపుల్. ఇది ప్రపంచం అందరికీ ఇంతే ఇలానే ఉంటుంది. దేర్ ఇస్ నో డిఫరెన్స్. దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఎవ్రీవేర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ద సేమ్. ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ద సేమ్, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎ ఉమెన్ ఆర్ ద సేమ్. సో హాఫ్ ఆఫ్ ద లైఫ్ టైమ్స్ యూ టేక్ యాజ్ ఎ బర్త్ యాజ్ ఎ మ్యాన్, and half of the lifetimes you take birth as a woman, to see both viewpoints. Both viewpoints are entirely different. North Pole ki South Pole ki unnanta difference. Understand? So you must be an adept in both the viewpoints. That's why you take half the lifetimes as a male, half the times as a female, to see both the viewpoints. And that will give you a lot of training for yourself. You train yourself. Nobody else trains you. In samsara you train yourself. It happens. Naturally happens. So you have seen that what is born must die. Okay. Because indication what is unborn has died, what is born has immediately died. Yeah. Yes. So you two people are very precious because you are born and you didn't die.
That could have come at any time. ఎస్ But we are enjoying you, isn't it? యా So that's very precious. So you see, when the death is there, you will see the beauty of life. Yeah. ఏదైనా ఒక వస్తువు యొక్క గొప్పతనం తెలుసుకుంటే ఆ వస్తువు లేకుండా ఉన్నప్పుడు తెలుస్తుంది మనకి, అది ఉన్నప్పుడు తెలియదు. అవును ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డెత్ యూ విల్ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. Yeah. యా Where there is no death, you won't understand the beauty of life. This three-dimensional reality is full of death. ఓకే, ఆ డెత్లో బతుకున్న వాళ్ళు దే ఎంజాయ్ ద థింగ్స్ వెరీ మచ్. బాగా ఆకలి మీద ఉంది తిన్నట్టు లెక్క. సో వాట్ ఎవర్ మే ది ప్రాబ్లమ్, యూ మస్ట్ నాట్ కమిట్ సూసైడ్. ఎస్ నో సూసైడ్. అది సంగతి. నో ఆవిడ ఎప్పుడైనా సూసైడ్ చేసుకుని ఉండొచ్చు నేను పెట్టిన కష్టాలకి. ఆర్ అట్లీస్ట్ ఎస్కేప్. It escape. వై యూ డింట్ కమిట్ సూసైడ్? Yeah, this is right question, madam. Is the right question. I should answer this question. అసలు నాకే అనిపిస్తుంది అంత ఆవిడ అసలు ఎలా భరించింది, మా అమ్మ ఎట్లా భరించింది. అసలు మామూలుగా అయితే వేరే వాళ్ళు అయితే పారిపోయేటోళ్ళు, డివోర్స్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే డాడ్ సూసైడ్ చేసుకునే వాళ్ళు. హౌ? లేదా మర్డర్ చేసేవాళ్ళు. ఏమో మన లైఫ్ డిజైన్ ఇలా ఉంది, పర్పస్ ఇలా ఉంది. సో పైనుంచి ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి, స్పిరిచువల్ వర్క్లో దిగిపోయినప్పుడు పైన మాస్టర్స్ కాషన్ చేస్తూనే ఉంటారు కదా నన్ను కూడా. యూ జస్ట్ కోఆపరేట్ అనే థాట్ ఇంజెక్ట్ చేస్తూ ఉండేవారేమో. ఓకే, ఇప్పుడు మనం అనుకుంటే అలా అనిపిస్తుంది, అప్పుడు తెలీదు. అవును. కానీ ఆ ఇంజెక్షన్సే నన్ను ఉండేటట్టు చేశాయేమో. ఈ క్వశ్చన్ నా గుడ్డి కూడా వేసింది, ఎందుకు డైవోర్స్ ఇవ్వలేదు మమ్మీ నువ్వు? అది కాదు, ఆ పర్స్పెక్టివ్లో అడగట్లేదు. మీలో ఆ ఇన్బిల్ట్ స్ట్రెంగ్త్, లైక్ మీరు కూర్చొని సైలెన్స్లో ఉండేవాళ్ళ, మీకు మీరు టైం ఇచ్చుకునే వాళ్ళ అని అట్లా, లైక్ ఇన్బిల్ట్ స్ట్రెంగ్త్. అందరూ ఉన్నప్పుడు ఓకే మేడం, సంబడి విల్ ఫీల్ ఇన్స్పైరింగ్, బట్ నో బడీ ఈస్ దేర్. హౌ యూ యూస్ టు టాక్ టు యువర్ సెల్ఫ్? మీరు మీద పిల్లలు ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫర్ మీ. వాళ్ళిద్దరిని దగ్గర పెట్టుకుంటే చాలు, నేను అన్నీ మర్చిపోయేదాన్ని. పిల్లలు. యశోధర బుక్, సీత బుక్ ఎలా ఉంది? చాలా బాగుంది అసలు అద్భుతం అది. ఫీమేల్కి అంత పవర్స్ ఉంటాయి, అంత స్ట్రెంగ్త్ ఉంటుంది అని నిజంగా సీత పుస్తకం చదివాక నాకు బాగా అర్థమైంది. ఓకే, అండ్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఆల్సో. యశోధర బుక్ చదవలేదా? అంటే ఈయన మెసేజెస్ అన్ని చదువుతున్నా. ఈ రెండిట్లో ఏది బాగుంది మీకు? నాకు రెండిట్లో సీత బుక్. సీత చాలా నచ్చింది. ఐ థింక్ సార్ యూ ఎంజాయ్డ్ దట్ బుక్, బుద్ధాస్ వైఫ్, మోర్. అంటే ఈ 2 monthsలో వాట్ ఐ కుడ్ అబ్జర్వ్, దట్ ఈస్ ద బెస్ట్ బుక్. బుద్ధాస్ వైఫ్, యశోధర. Can you talk about Yashodhara's perspective of a relationship about samsara and nirvana? Yashodhara didn't like Buddha leaving her. ఫండమెంటల్లీ బుద్ధుడు ఇంట్లో కూర్చొని చనిపోయినా ఆవిడ ఏమీ అనుకునేది కాదు, కానీ వదిలిపెట్టడం ఆవిడకి బాధగా అనిపించింది. అంతవరకు వాళ్ళిద్దరు కలిసి అన్నీ మాట్లాడుకునేవాళ్ళు. ఉన్నట్టుండి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు, డిస్కస్ చేయకుండా వెళ్ళిపోయాడు. సో షీ డింట్ లైక్ ఇట్. తర్వాత ఎప్పుడైనా వస్తాడేమో అని ఉండింది, వచ్చాడు కానీ మళ్ళీ వెళ్ళిపోయాడు అంతే. ఈ డింట్ సీ ఫ్రమ్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో షీ ట్రైడ్ టు జాయిన్. దెన్ Rahul also went along with the father after a few years. So for the sake of to see her son, she started going to the Buddha Sangha. Okay. నా కొడుకు నేను చూసుకోవచ్చు అని చెప్పేసి. Okay. ఆ కొడుకును కూడా నువ్వు కొన్ని రోజులు చూసేది, ఆ కొడుకు కూడాను ఈవిడి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎంతసేపు బుద్ధుడితోనే ఉండేవాడు. దాంతో ఈవిడ కూడా ఇంట్రెస్ట్ పోయింది. మళ్ళీ తిరిగి వచ్చేసింది ప్యాలెస్కి. వచ్చి
మామగారిని బాగా చూసుకుంది, శుద్ధోదరుని ఆయన పోయేంత వరకు. అక్కడ ఉన్న ప్రజలందరూ చూసుకుంది ఆవిడ. సో షీ వాజ్ బ్యాక్ టు ద ఆర్డినరీ. ఓకే. Although she was Buddha's wife, she could have done so many things in the Buddha Sangha, but Buddha wouldn't allow it. వై? He was against women. అచ్చా, ఓకే. He didn't allow any woman in the Sangha. ఓకే. Okay. I don't know why. But Yashoda never agreed with him. She was never happy with him for that decision. She could have gone, but he should come back again Yeah. and share with her all her experience, his experience, which he didn't do. So I am with Yashodhara. Yeah. I am with Yashodhara. సో ఆ బుక్ చాలా బాగుంది అసలు. బుద్ధాస్ వైఫ్ అది తెలుగులో వస్తుంది. మన హైదరాబాద్ కిరణ్మణి మేడం దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే. ఇట్ విల్ కమ్. ఇట్ విల్ కమ్. చిన్నప్పుడు లక్ష్మీకాంతం గారని మా అంకుల్ ఒక ఆయన ఉండేవారు, మరటిపల్లి ఉండేవారు. ఎస్ ఎస్ మన ఫ్యామిలీకి వెరీ వెరీ గార్డియన్ లాగా. ఎస్. ఆయన బోల్డ్ పూజలు చేసేవాడు. ఆయన ఇంట్లో ఎప్పుడో ఎవరో ఒక స్వామీజీ ఉండేవారు. మామి అంటే లక్ష్మీకాంతం గారు ఆయన వైఫ్ మామి అంటాం మేము. ఆవిడ అన్ని పూజలు అన్ని చేసి పెట్టేది. ఈయన కాజీ తీసుకురా, లడ్డు తీసుకురా, అది తీసుకురా, ఆ పూజా ద్రవ్యాలు అన్నీ కావాలి. కానీ ఆవిడ ఆ రూమ్లోకి రాకూడదు, అలా పెట్టేది పోదంతే. ఈయనేమో పూజలు చేస్తుండేవాడు. నాకు తిక్కలు వేయగదు ఫ్రంట్ రూమ్లో కూర్చొని. ఈయన పూజలు చేస్తుంటే ఆవిడ సర్వ్ చేస్తుంటే ఆవిడ పూజల రూమ్లో కూడా రాకూడదా, అంటే ఆవిడకి దీనికి సంబంధం లేదా, అంటే ఆవిడకి అర్హత లేదా, ఇలాంటి భావాలన్నీ నా దగ్గర ఉండేవి. ఐ యూస్ టు బి వెరీ అన్హ్యాపీ, అది యాంగ్రీ. కానీ ఈ మై ఫ్యామిలీ గార్డెన్ మేమేం చేస్తాం చిన్నపిల్లాడినప్పుడు. సో రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ హ్యాడ్ దోస్ rebellious ideas that men are taking women for a ride, always so. So I didn't like that. అప్పుడప్పుడు మీటింగ్స్ కూడా వెళ్ళేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ సత్య సాయిబాబా వెళ్తే లేడీస్ అంటే ఒకవైపు, జెంట్స్ అంటే ఒకవైపు. అది నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకు లేడీస్ విడిగా ఉండాలి, జెంట్స్ విడిగా ఉండాలి? ఐ డెంట్ లైక్ ఇట్. దట్ సెపరేషన్, నో సెపరేషన్, నో డిస్క్రిమినేషన్ on gender base. So that was inbuilt in my body. That's why in PSism all those stupid things are not there. PSS and oka stupid thing kuda ledu. You tell about PSism. Yeah. Larger family. Yeah, larger family. Your journey. Mother of PSSM. PSM. Yeah, I feel very happy and గ్రేట్ అబౌట్ ఇట్. ఆల్ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఎంతో ప్రేమగా దగ్గర తీసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళని, నన్నే కానీ కాదు, ఎవరైనా వచ్చినా కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం కానీ, అభిమానంగా చూసుకోవడం కానీ, అది నిజంగా అక్కడ ఏ సంస్థలోనో ఇంత ఉంటుందని నేను అనుకోను. మొన్ననే ఎక్కడికి వెళ్ళాను, రవిశంకర్ ఆశ్రమంకి వెళ్ళాను. వెళ్తే ఆయనని దర్శనం చేసుకోవడానికి ఎన్ని లెవెల్స్ దాటి మేము అక్కడికి చేరుకోవాల్సి వచ్చిందో, ఈవెన్ దో వీ హ్యాడ్ టేకెన్ ద అపాయింట్మెంట్. సో ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే ఏమీ లేదు, జస్ట్ దే క్యాన్ వాక్ ఇన్ వితౌట్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ దట్ వే ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే అందరికీ యాక్సెసిబుల్గా ఉండడమే గురువు యొక్క ధర్మం. ఒక్కొక్కళ్ళని అపాయింట్మెంట్ తీసుకొని నూరా అని చెప్పి వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎవరికి ఏది అవసరం ఉన్నా, ఏది కావాలి అనుకున్నా వెంటనే రెస్పాండ్ అవ్వడమే గురువు ఒక ధర్మం. సో అందుకని నాకు ఈ ఒక PSSM అంటే చాలా ఇష్టం. You share your spiritual experiences with dad? Definitely I shared. I shared. ఆయనతోటి జరిగిన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, ఎనీ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్? అంటే నాకు వచ్చాయి, నాకున్న ఎక్స్పీరియన్సెస్. ఒకసారి ఇట్లాగే కార్ఖానాలో ఏదో క్లాస్ జరుగుతూ ఉండింది.
ఆయన చాలా ఉగ్రంగా ఉన్నారు ఆ టైంలో అక్కడ. నేను ఇంట్లో పడుకొని ఉన్నాను, బెడ్రూమ్లో ఒకదాన్ని ఉన్నాను. కళ్ళకి ఏదో కంజక్టివైటిస్ వచ్చింది, మంటగా ఉంది, కళ్ళు తెరవలేకుండా ఉన్నాను, కళ్ళు మూసుకొని పడుకున్నాను. ఈయన తలుపు కొట్టారు, వచ్చారు లోపలికి. నేను మళ్ళీ పడుకున్నాను. పడుకుంటే ఏంటి క్లాస్కి ఎందుకు రాలేదు అన్నారు. అంటే లేదు నా కళ్ళు మంటలుగా ఉన్నాయి, నేను అందుకని రాలేదు అని చెప్పేసి పక్కన పడుకుంటే పక్కన కూర్చున్నారు. కూర్చొని ఇలాగ నా వీపైన నడువు వాల్చిన ఫీలింగ్ కూడా నాకు ఉంది. కానీ ఆయన ఇంటికి రాలే, అక్కడే ఉన్నారు. ఓకే. ఆ టైంలో రమా మేడంని బాగా కొడుతున్నారు, కొట్టడానికి అంటున్నారు లిటరలీ. ఇప్పుడు అవన్నీ చెప్పాలా? ఆవిడ కోపం వచ్చి నన్ను కేసు పెడతారు పాప, ఏం కేసు పెట్టరు. ఇంకా అలాగా ఒక ఎక్స్పీరియన్స్. చాలాసార్లు నేను ఎప్పుడు కూడా ఆయన నా పేరు పెట్టి జానీ అని పిలుస్తున్నట్టు నేను వెళ్ళి గబగబా తలుపు తెరవడం, అక్కడ ఎవరు లేకపోవడం, ఎన్నోసార్లు నేను భయపడుతున్న టైంలో ఆయన పిలుపు వినపడేది. ఓకే ఓకే. సో ఇలాగా చాలాసార్లు జరిగింది. మీకు ఎప్పుడు సార్ పొలిటికల్ పార్టీ పెట్టారు, వెర్ యూ రియలీ కంఫర్టబుల్ విత్ పార్టీ? యూ హ్యాడ్ డిఫరెంట్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్? నాకు ఎందుకో పొలిటికల్ పార్టీ అంటే ఫస్ట్ పాలిటిక్స్ అంటే ఫస్ట్ నుంచి నాకేమీ తెలియదు, అసలు జీరో నాలెడ్జ్. అన్ని పాకిస్తాన్ సీరియల్ అన్ని చూస్తారు, అన్ని పాలిటిక్స్ అన్ని తెలుసు. పాకిస్తాన్ సీరియల్స్ లో పాలిటిక్స్ ఉండదు అక్కడ. ఇప్పుడు ఇండియన్ సీరియల్స్ ఎలాగో అవి అంతే. బట్ యు ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ది పాలిటిక్స్. ఎందుకు అంటే పొలిటికల్ పార్టీ మీద ఎందుకు లేదు అంటే నాకు చిన్నప్పటి నుంచి అలా మంచి ఇంప్రెషన్ లేదు దాని మీద. కానీ ఈయన చేసిన దాంట్లో ఎలా ఉందంటే పాలిటిక్స్ పెట్టారు, పార్టీ పెట్టారు, అంతా బాగుంది. ఆయన కోరిక ఏంటి, వెజిటేరియన్ మనిషి రావాలి అని. హ్యాపెండ్. మోడీ వచ్చాడు, ఎందుకు ఆ ఫ్లయర్స్ అన్ని పంచడానికి నేను కూడా ఆయనతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని అన్ని చోట్లకి, చేసేదాన్ని. బట్ యు నో నాట్ సో మచ్ ఇంట్రెస్టెడ్. మన స్పిరిచువల్లో ఉన్నంత ఇంట్రెస్ట్ నాకు పాలిటిక్స్లో లేదు. నాకు నచ్చేది కూడా కాదు, లిటరలీ స్పీకింగ్ నచ్చేది కాదు. బట్ అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైన్ మేడం. నాకు కూడా ఫస్ట్లో ఎందుకబ్బా పెట్టారు అనుకున్నా, కానీ వరల్డ్లో మనం అనుకున్నది నిజంగా చేయాలి అంటే పొలిటికల్ పార్టీ మారితేనే మొత్తం భూమి అంతా ఆధ్యాత్మికంగా మారుతుంది. అది గ్రేటెస్ట్ యాక్చువల్గా. ఏమో ఫ్యూచర్లో ఇంకా కొన్ని సంవత్సరాలు కొన్ని అయ్యాక అప్పుడు ఏమన్నా మనకి ఉంటుందేమో తెలీదు. బట్ ప్రస్తుతం వరకు నేను ఇఫ్ ఐ సీ ప్రెజెంట్ మూమెంట్ అలా అనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ విజన్? లైక్ ఈ 20 years 10 yearsలో ఎలా, వాట్ ఈస్ యువర్ విజన్? లేకపోతే హౌ డు యూ సీ 10 years కమింగ్ 10 years? కమింగ్ 10 years విల్ బి వండర్ఫుల్. అసలు ఇప్పుడే ఇంత ఉంది, అసలు ఇంట్లో కూర్చొని కూడా ఆయన ఒక్క క్షణం తీరిగ్గా లేరంటే ఆలోచించు, అంత వర్క్ చేస్తున్నారు ఆయన. కనుక ఎప్పుడైతే ఒకటి సీను, ఎప్పుడైనా సరే మనం కష్టపడితే దానికి ఫలితం ఉంటుంది. కష్టం లేకుండా ఫలితం కావాలంటే అది ఎక్కువ రోజులు నిలబడదు. ఇప్పుడు 20 yearsలో ఈయన చేసిన కష్టానికి బోల్డంత ఎదుగుదల ఉంటుంది. కానీ నేనేమీ కష్టం చేయకుండా నాకు అంత ఎదుగుదల కావాలని ఇంట్లో కూర్చుంటే రాదు. అది ఎవరికైనా అంతే. అది కష్టపడకుండా ఫలితం కావాలంటే అది జీరో ఉంటుంది, ఉన్న కాస్త కూడా పోతుంది. కనుక ఆయన కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. నేను ఒకప్పుడు చూశాను కదా, ఒక మనిషి కోసం ఎంతో దూరం వెళ్ళేవారు. మరి ఇప్పుడు ఇంత బాగా జరుగుతుంది, ఇంతమంది వెల్ విషర్స్ ఉన్నారు, నాలెడ్జ్ కావాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు, ధ్యానం కావాలి అని. సో ఆ రోజుల్లో లేరు మరి. ఇప్పుడు ఆయన అప్పుడు కూడా నేను అయ్యో లేరే అని వదులుకుంటే ఇంత వచ్చేది కాదు. ఆయన కూడా అప్పుడు పట్టు విడవని విక్రమార్కుడిలాగా తిరిగేవారు. అవును, స్టార్టింగ్లో ఎక్కువ పరిశ్రమలాగా ఉండేవాడు. రాత్రి 9 గంటలకి ఇంట్లో, ఇక్కడ విద్యానగర్లో ఇంట్లో ఉన్నప్పుడు 9 గంటలకు వెళ్ళిపోయేవారు. ఎక్కడికి? చిక్కడపల్లి రోడ్లో. అక్కడ జ్ఞానేందర్ అని అబ్బాయి కోటిలో షాప్ మూసుకొని చిక్కడపల్లికి వచ్చేవాడు.
ఆ అబ్బాయి కోసం 9 గంటలకి భోంచేసుకొని ఇంట్లో భోంచేసుకొని వెళ్ళిపోయి ఆ అబ్బాయికి తన జోబులోంచి ఖర్చు పెట్టించి ఛాయలు అవన్నీ షాప్ ఓపెన్ చేయించి తాగించుకుంటూ అదే కాఫీ టీ తాగించుకుంటూ ఆయనకి స్పిరిచువల్ నాలెడ్జ్ ఇచ్చేవారు. రాత్రి 2 గంటలకు వచ్చేవారు ఇంటికి. అవును. సో ఇలాగా ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసుకుంటూ ప్రతి ఒక్కళ్ళని పలకరించుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలని చూసుకుంటూ అలా ఏ గురువు చూసుకోగలరు? కనుక నువ్వు 20 years తర్వాత అంటున్నావు కాబట్టి ఇంత కష్టం చేస్తున్నప్పుడు డెఫినెట్గా దానికి రిజల్ట్ అమోఘంగా ఉంటుంది. మరి మీ కథ ఎప్పుడు రాయబోతున్నారు మీరు? వెన్ ఈజ్ యువర్ బుక్ గోయింగ్ టు కమ్ అవుట్? You should write it, Mani. Correct. You should gather the information and you should publish it. Okay. That is your job. You both. Okay. అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఇంకా. I'll give you 1 year time. Okay. Okay. See, you have to do the job. Okay. ఇప్పుడు పిల్లికి ఎవడో గంట కట్టాలి కదా, గంట కట్టకపోతే కాదు. Okay, my another question to you. What did you learn from her? I have done from everybody, Baba. No, because it's his marriage day, I'm talking specifically about. There is no specialty for any marriage day. I don't give any importance to it. First of all, no importance to marriage and no importance to marriage day. మరి ఈ సారంజామా అంతా ఎందుకు ఇవాళ? ఇదంతా నవకాంత్ యొక్క షో, పిఎంసి ఒక షో ఇది. ఒక ఇండివిజువల్ గా నా దగ్గర నుంచి పోనీ ఒక్కొక్క గురువు దగ్గర one point you learn from madam, like you appreciate it. సూసైడ్ చేసుకోకుండా ఉంది చూడు, అది గొప్ప పాయింట్. అది నిజంగా సార్, అది చాలా అల్టిమేట్ పాయింట్. దట్ షోస్ హౌ మచ్ స్ట్రెంగ్త్. అందుచేతే ఆవిడ కష్టాలని చెప్పించాను అబార్షన్ నుంచి అని. అవునవును. ఎందుకంటే అన్ని కష్టాలు పడింది, Yeah. ఆయన సూసైడ్ చేసుకోలేదు. సూసైడ్ ఎప్పుడు చేసుకోకూడదు, ఎన్ని కష్టాలు ఉన్నా సరే. జైల్లో 25 సంవత్సరాలు పెట్టినా సరే, వీర సవర్కర్ని అండమాన్ జైలు 25 సంవత్సరాలు పెట్టారు, ఒకటే రూమ్లో ఉన్నాడు ఆయన. మరి సూసైడ్ చేసుకున్నాడు ఆయన? అనుభవించాడు అంతే. అనుభవించు రాజా అని ఒక సినిమా ఒకటి ఉంది, డైలాగ్, సినిమా పాట ఉందా? అనుభవించాలి. ఓకే, ప్రతి మనిషి అనుభవించాలి, ఏది వస్తే అది అనుభవించాలి. దానికి చాలా ధైర్యం కావాలి, దానికి చాలా మెచ్యూరిటీ కావాలి అనుభవించడానికి. వద్దనడానికి మెచ్యూరిటీ అక్కర్లేదు, అనుభవించడానికి మెచ్యూరిటీ కావాలి. ఆ మెచ్యూరిటీ అక్కడ ఉంది కదా. ఓకే, మ్యారేజ్ డే రోజు మీ మెచ్యూరిటీ నచ్చింది సార్కి. 45 years of maturity. Yeah. 5 decades. Beautiful. ఇదే పెట్టేసి మమ్మీ టైటిల్, మెచ్యూరిటీ సోల్, మెచ్యూర్డ్ సోల్. Every soul who doesn't commit suicide or murder is a matured soul. ఎంతమంది జీవితాన్ని గడపలేక బావిలో దూకి ఉన్నవాడు ఉన్నారు, ఫ్యామిలీతో సహా. అవునవును, లేరా? దేర్ ఆర్ సో మెనీ సార్. పెట్టాలి, బావిలో దూకిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎన్ని అవమానాలైనా పడి, ఎన్ని కష్టాలైనా పడి, ఎన్ని నష్టాలైనా పడి బతకడం నేర్చుకోవాలి. అప్పుడే ఆ స్వీట్నెస్ అనేది, ఆ యొక్క కంఫర్ట్ చాలా బాగుంటుంది. అదంతా అయ్యాక ఇప్పుడు చూసుకుంటే ఎంత బాగుంది. అవును, అదే ఆ స్వీట్నెస్ అంటేనే సోల్ సైన్స్. సో హ్యాపీ టు సీ ఆల్ ద పీపుల్ అండ్ చిల్డ్రన్. అండ్ యూ బోత్ ఆర్ సో స్వీట్ రియలీ. నిజంగా సార్ బయటకు చెప్పడు కానీ ఈజ్ ఆల్సో సో స్వీట్ ఇన్సైడ్. తేనె అందరినీ చాలా క్రూడ్ అనుకుంటారా బాబు? ఉండని సార్, బట్ అదే లాంగ్ జర్నీలో అన్లెస్ అండ్ అంటిల్ ద అదర్ పర్సన్ డస్ లాంగ్ జర్నీ, దెర్ ఇస్ సో మచ్ స్వీట్నెస్ ఇన్ యూ. యు ఆర్ సో స్వీట్. నువ్వు తిట్టినా కానీ దట్ ఇంటెన్షన్ ఈస్ లవ్. స్వీట్, యూ లవ్, దట్స్ ఇట్. అయ్యా లవ్కి నాకు చుక్కెదరమ్మా. అన్నీ స్వీట్ సార్. యు ఆర్ సో స్వీట్. అలా చూసుకుంటే మార్పా మిలారిపా ఎవరిని ఎంత కష్టపెట్టాడు? ఏ శిష్యుని నువ్వు అంత కష్టపెట్టావు? ఏమీ లేదు, 4 చెంపదెబ్బలు వేసేవాడిని మళ్ళీ దగ్గర తీసుకునేవాడు.
కనుక అది కష్టం కాదు, ఒక ఎనిమిటీ కాదు, ఇంకేది కాదు. అసలు గురువులు ఎంత సేవ చేయించుకుంటారు ఒక్కొక్క శిష్యుడితోటి. ఏం చేయించుకున్నా ఏం లేదు. Now they నేను are- ఎవడొచ్చినా నాకు ఎవడు కాళ్ళు నొక్కుతాడని చూస్తూనే ఉంటాను. అది వాళ్ళు వాలంటరీగా చేస్తారు సార్. యూ అలౌడ్ ఎవ్రీథింగ్ వాలంటరీ సర్వీస్. యూ డింట్ పుట్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకా శ్రేయాన్స్ గురించి చెప్పండి మేడం. యూ టెల్ సంథింగ్ అబౌట్ శ్రేయాన్స్. శ్రేయాస్ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఓకే. నిజంగాను తను నాకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా వెంటనే ఎస్ అని చెప్పే మనిషి శ్రేయాన్స్. ఒకప్పుడు అంటే ఇప్పుడంటే చాలా మంది నాకు దగ్గరగా ఉన్నారు, Okay. బట్ ఎవరు లేని టైంలో తను 94 97 నుంచి అప్పటి నుంచి కూడాను ఓకే. పిల్లల్ని చదివించడం కానీ, పిల్లల పెళ్ళిళ్ళు చేయడంలో హెల్ప్ చేయడం కానీ, Yeah. నాకేదైనా ఫైనాన్షియల్గా కావాలి అంటే శ్రేయాన్స్ ఒక్క చిన్న వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే చాలు, ఓకే. వెంటనే పంపించేవాడు, చేసేవాడు. ఇప్పటికీ కూడా అడుగుతారు ఎనీ ప్రాబ్లం మేడం అని. అవును. అలాంటి హ్యూమన్ బీయింగ్ నేను ఇంకా ఎక్కడ అంత చూడలేదు. ఓకే. ఎవరు దగ్గరకు వచ్చి ఏం కావాలి అని అడిగేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఓకే. చాలా గొప్ప హ్యూమన్ బీయింగ్ రియల్లీ ఐ హ్యావ్ ఎవర్ మెట్. పిల్లలు ఇద్దరిలో కూడా గుడ్డి నా దగ్గర ఉండేది, ఇది మా అత్తగారి దగ్గర ఉండేది. అవును. ఎక్కువ దగ్గరగా ఉండేది కాబట్టి దాన్ని చదివించడం కానీ ఇది, ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా మేము బ్యాడ్ స్టేట్లో ఉన్నాము, అందుకని చెప్పేసి ఇద్దరిని మేము చదివించలేకపోయేవాళ్ళం. కనుక కావాల్సుకొని మరి దీన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఒకరోజు మా అత్తగారు ఏదో తిట్టారని చెప్పేసేసి నాకు పెద్ద ఉత్తరం రాసింది. మా అమ్మగారు నన్ను తిడుతున్నారు, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, నన్ను ఇలా కష్టపెడుతున్నారు అలా కష్టపెడుతున్నారు అని. పాపం నిజంగానే కష్టపెడుతున్నారేమో అనుకొని దాన్ని కర్నూలు తీసుకెళ్ళిపోయాను. 1 year మళ్ళా ఆవిడ పట్టుబట్టి తెప్పించేసుకుని. అవును. ఆ మామగారికి ఆవిడ ఇది లేకపోతే ఆవిడకి తోచేది కాదు. ఆ రోజు కూడా పెద్ద మిరకల్ మేడం. మేము అందరం ఒక ట్రిప్కి వెళ్ళాము. వెంటూ కన్నాకి అవతలకి వెళ్ళిపోయాం సార్. డీ ఫారెస్ట్కి వెళ్ళిపోతే మొబైల్ ఫోన్స్ లేవు. బట్ షీ వాస్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ ఆ నైట్ అంతా. ఏడుస్తున్నా అన్నది. మేము ట్రిప్కి వెళ్ళాము. షీ వాస్ క్రయింగ్. ఐ డెంట్ అండర్స్టాండ్. రాజు ఎందుకో మొబైల్ ఆన్ చేస్తే వీ కేమ్ టు నో దట్ మామగారు ఇమ్మీడియట్లీ షీ కేమ్. పచ్చిమరి దాటి వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి వచ్చేసింది. అండ్ సార్ ఫోన్లో చెప్తున్నారు మున్ని వచ్చే వరకు ఉండండి అని. సార్ వస్తుంది. ఆ ముందు నైట్ అంతా షీ కేమ్ టు నో, ముందే తెలిసిపోయింది. అది ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు, ఏడుస్తూనే ఉన్నా ఆ రాత్రి అంతా. నాకు చంద్రశేఖర్ శర్మ పోయినప్పుడు నాకు ఆయన అక్కడ బాడీ వెకేట్ చేయంగానే హీ కేమ్ టు మీ ఇమ్మీడియట్లీ, విత్ ఇన్ ఎ సెకండ్. ఓకే. పెద్ద గాలిలాగా వచ్చింది. నేను అసలు ఆ రోజు ఒకటి ఏదో క్లాస్కి వెళ్ళాలి, అంత తయారై కూర్చున్నాను, వెళ్ళాలి. ఎందుకో తెలియదు ఒళ్ళంతా చల్లబడిపోయింది. ఒక పెద్ద ఐ మీన్ ఒక వేవ్ వస్తుంది చూడు, ఒక గాలిలాగా వచ్చింది. అది టచ్ అయింది. నాకు టచ్ అయ్యాక నాకు తెలియదు ఏమైపోయిందో. మొత్తానికైతే వీక్ అయిపోయాను, బాడీ అంతా పడిపోయాను మా మంచం మీద. అలాగే మధును మమతా అనుకుంటాను ఒకటి కాళ్ళు రాసి వచ్చేసి ఏమైందమ్మా ఇప్పటిదాకా బాగున్నారు కదా అని. ఏమోని ఏదో జరిగింది, ఎక్కడో ఏదో జరిగింది, నాకు తెలియదు ఏం జరిగిందో అని. అప్పుడు వెంటనే ఫోన్ వచ్చింది, శేఖర్ శర్మ పోయాడు. అదొకటి నాకు జ్ఞాపకం ఉన్న ఎక్స్పీరియన్స్. అండ్ సదానంద యోగి గారి గురించి ఆ ఎక్స్పీరియన్స్ మీరిద్దరు అంటే నాకుండే ఎక్స్పీరియన్సెస్ భక్తి భావంతో లేవు, కేవలం డ్యూటీ లాగా చేసేదాన్ని. ఈయన చేయమన్నారు, చేయడం అంతవరకే. ఓకే. వెళ్ళడం, భోజనం పెట్టడం, ఇద్దరిని తీసుకెళ్ళడం, కూర్చొని భోజనం పెట్టడం, రావడం, అంతవరకే. పెద్ద అభిమానం అనిపించేది కాదు. ఆ రోజుల్లో ఆయన వాల్యూ తెలియదు. ఓకే. ఆయన ఇంకా ఈయన ఎక్కడ లాగేసుకుంటారో, తన దగ్గరికి లేక ఆయన్ని తెచ్చి ఇంట్లో ఎక్కడ పెడతారో ఈ బాధ ఉండేది. ఓకే. సో ఫైనల్గా మీరిద్దరు ఇచ్చే మెసేజ్ ఫర్ యంగ్ జనరేషన్.
ఒక మ్యారేజ్ డే మీద ఒక రిలేషన్షిప్ కానీ, ఒక మ్యారేజ్ కానీ, ఒక ఫ్రెండ్షిప్ కానీ? నెవర్ రన్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ, ఓకే నెవర్ రన్ ఇన్ టు ఫ్యామిలీ ఆల్సో. ఓకే తామరాకు మీద నీటి బుట్టలో ఉండడం నేర్చుకోవాలి. నో సెల్ఫ్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ ఇంపార్టెన్స్ జీరో చేసుకోవాలి. అదే అభ్యాసం చేయాలి. ఓకే. అది అభ్యాసం చేయడానికి సంసారం ఎంతో ఉపయోగపడుతుంది. ఓకే. నేను గొప్ప, నేను స్పెషల్ అని ఎప్పుడు అనుకోకూడదు. అవి తీసేయాలి. ఓకే. ఈ కురుక్షేత్రంలోనే ఆ ధర్మక్షేత్రాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. రైట్. ఏ ధర్మక్షేత్రము? ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో, ఐఎమ్ నాట్ స్పెషల్ అనేది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఓకే. సో నోబడీ స్పెషల్, నోబడీ స్పెషల్, Nobody special. ఎవ్రీబడి ఈజ్ జీరో. ఆ జీరో ప్రాక్టీస్ చేయాలి. ఆ జీరో ధర్మాన్ని ప్రాక్టీస్ చేయాలి ఈ కురుక్షేత్రంలో, ఈ కర్మక్షేత్రంలో. యా. ఎప్పుడు మిడిల్ పాత్లో ఉండాలి. ఇటువైపు ఉండకూడదు, అటువైపు ఉండకూడదు. విపరీతాలు ఉండకూడదు. మిడిల్ పాత్. నో నాన్ అటాచ్మెంట్, నో అటాచ్మెంట్. పూర్తిగా అటాచ్మెంట్ ఉండకూడదు, పూర్తిగా నాన్ అటాచ్మెంట్ ఉండకూడదు. ఓకే. మిడిల్ పాత్. అంటి అంటకుండా, ఉండి ఉండకుండా, తామరాకు మీద నీటి బొట్టులా, ఓకే. పద్మపత్రమి బాంబస, అలా జీవితం అంతా గడిపేశాడు. చావు ఎప్పుడు వస్తుందో అంతవరకు. ఎస్. చావు తనంతట తను రాదు, మనం తెచ్చుకుంటేనే వస్తుంది అది. మనం ఎప్పుడు తెచ్చుకుంటే ఆ డేట్ వరకు ఆ మిడిల్ పాత్లో ఉండాలి ఎప్పుడు. తర్వాత నీ ఫ్యామిలీతో ఉండడం కాదు, ప్రపంచం అందరితో నువ్వు ఉండాలి. ఎవ్రీవన్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. ఎవ్రీవన్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. దట్ ఈజ్ మై మెసేజ్ ఓకే. ఆన్ దిస్ డే. బ్యూటిఫుల్. మీది మేడం మా వన్ సెంటెన్స్ your మెసేజ్. ఏం బీ విత్ యువర్ ఫ్యామిలీ. ఆయన చెప్పినట్టు డోంట్ రన్ అవే ఫ్రమ్ ద సిచ్యుయేషన్స్. ఏదన్నా కొంచెం కష్టం రాగానే దాని నుంచి బయటికి పారిపోవద్దు. పారిపోతే కనుక మళ్ళీ ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాకపోవచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ పుట్టనువచ్చు. అనవసరంగా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కనుక ఏ ఎక్స్పీరియన్స్ అయినా హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి, దాన్ని తీసుకోండి, దాన్ని సాల్వ్ చేసుకోండి. డోంట్ రన్ అవే. సాల్వ్ అయినా కాకపోయినా జీవించాలి. ఎస్. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. ఓకే. సాల్వ్ అవ్వాలని ఎక్కడ వదిలేం లేదు. ఓకే. సాల్వ్ కాకపోతే మర్డర్ చేస్తామేంటి? మీ సిస్టర్స్ గురించి చెప్పు. మీ ఇద్దరు గురించి మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే యా, నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూలోనా? గుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మా ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, నాకు తెలిసినప్పటి నుంచి చిన్నప్పుడు మీ ఇద్దరిని చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. సో డాడీకి చాలా కోపం వచ్చేది, కానీ అదంతా ఓన్లీ నీ మీదే, మా మీద అస్సలు ఉండేది కాదు. ఒక పల్లెతో ఒక మాట అనేవాడు కాదు, ప్రేమగా చూసుకునేవాడు. సో నిన్ను చూస్తుంటే మా ఇద్దరికి చాలా డాడీ మీద కోపం వచ్చేది, ఒక్కొక్కసారి నీ మీద జాలేసేది, నీ మీద ఎక్కువ ప్రేమ వచ్చేది. సో కానీ డాడీ కూడా నిన్ను కూడా బాగా చూసుకునేవాడు, కానీ కోపం వచ్చినప్పుడు మాత్రమే కొంచెం ఎక్కువ ఇదిగా ఉండేదన్నమాట. కొంచెం నరసింహ అవతారం. కొంచెం నరసింహ అవతారం. సో అది చూసి మేము హడలిపోయే వాళ్ళం. నేనైతే మూలకెళ్ళి కూర్చుని ఏడ్చేదాన్ని, ఏం చేయలేని పరిస్థితి, చిన్న పిల్లనప్పుడు. సో ఆ టైంలో మీ అందరిని చూసేసరికి నాకు నీ నుంచి నేను చాలా నేర్చుకున్నా, చిన్నప్పుడే నేర్చేసుకున్నాను. అది ఎలా నేర్చుకున్నాను నాకు తెలియదు. ఆ స్ట్రెంగ్త్ కానీ, ఆ ఎండ్యూరెన్స్ కానీ, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, ఆ ఫియర్లెస్నెస్ కానీ అదంతా నేర్చేసుకున్నాను. సో డాడీ దగ్గర నుంచి కూడా నేను ఎవరైతే ఇంటికి వచ్చారో వాళ్ళని ప్రేమగా ఆప్యాయతగా చూడడం, భోజనం పెట్టడం అవన్నీ నేర్చుకున్నాను. సో దాని తర్వాత మెల్లిగా మా మామగారి దగ్గర ఉండడము అవంతా, ఆవిడ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. సో ఆవిడ దగ్గర నుంచి ఆర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఒక వంట ఇంత భక్తిగా పెట్టాలి, ఇంత శ్రద్ధగా చేయాలి, అవన్నీ నేర్చుకున్నాను. సో రెండు వైపులా నేను బాగా నేర్చుకున్నాను. ఇంకా గుడ్డి అంటే తను షీ హాస్ టు టాక్ అబౌట్ దిస్. సో ఇవన్నీ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఐ వాస్ బార్న్ టు యూ బోత్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ, and thank you. That's all I have to say.
నాకు సార్ అంటే సార్లో ఉన్న న్యాచురాలిటీ నచ్చుతుంది మేడం నాకు. ఎంత న్యాచురల్ అంటే, ఎందుకంటే ఫస్ట్లో నేను అందరూ అంటూ ఉంటారు కోపం వస్తే సప్రెస్ చేసుకోకూడదు, అది క్యాన్సర్గా వస్తుంది బాడీలోకి. ఓకే. నీ కోపాన్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. కోపం సప్రెస్ చేసుకుంది అది క్యాన్సర్ వస్తుంది, రోగాలు వస్తాయి. ఎనీ సప్రెస్డ్ ఇమోషన్ బికమ్స్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద బాడీ. ఏదైనా వచ్చినా కూడాను కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అది ఎక్స్ట్రీమ్ వైలెన్స్ మటుకు పోకూడదు అంతే. కానీ ఎనీ కోపం మస్ట్ బి ఎక్స్ప్రెస్. దేర్ నథింగ్ రాంగ్ విత్ కోపం. ఓకే. దేర్ నథింగ్ రాంగ్ విత్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కోపం. ఓకే. ఇట్స్ ఎవ్రీథింగ్ గుడ్. ఓకే. Human beings are emotional beings. Always emotions are there. Emotions should always be expressed, never suppressed. Any emotion. I am for all for emotions. ఓకే. బట్ మీరు నువ్వు చూస్తే మాత్రం ఏ ఇమోషన్ లేనట్టు కనిపిస్తుంది. అవును. ఎందుకలాగా? వై? లవ్ ఎక్స్ప్రెస్ చేయవు, ఇప్పుడు love లేదన్నావు. ఎక్స్ప్రెస్ చేయవు. లవ్ ఈజ్ అన్ ఎమోషన్. అన్ని దేవు కానీ కోపం ఒకటే ఉన్నది అక్కడ. ఇది మరి బాగుంది. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఇమోషన్ యూ హ్యావ్. ఏ ఎమోషన్ ఉండదు, ఏ ఎమోషన్ దట్ ఈస్ న్యాచురల్ బీయింగ్. యూ కాంట్ సే ఆ ఎమోషన్ లేదు, ఈ ఎమోషన్ లేదు, అది యూ కాంట్. నువ్వు ఇందాక అన్నావు కదా లవ్ ఎమోషన్స్. నా దగ్గర కొన్ని ఎమోషన్స్ లేవు, కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఏం లేవు. లవ్ అనేది లేదు. ఓకే. See, if there was no love, then we can't have such a big family. I have friendship, universal friendship. అది. ఓకే. సో ఏ మనిషి దగ్గర అన్ని ఎమోషన్స్ ఉండవు, ఒక్కొక్క ప్యాకేజ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఓకే. ఎవరి దగ్గర ఏ ప్యాకేజ్ ఆఫ్ ఎమోషన్ ఉంటే వాటిని సప్రెస్ చేయకుండా ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే. నీ ఎమోషన్స్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి, నా ఎమోషన్ నేను ఎక్స్ప్రెస్ చేయాలి. కరెక్ట్. అండర్స్టాండ్? కరెక్ట్. We should freely express our emotions. Correct. Never suppress. If you suppress, that becomes a body's problem. Cancer is just. All the physical problems are mental suppressions. Mental suppression is emotional suppression. Yes. Understand? Yes. Emotional expression is a very key for enlightenment. ఇప్పుడు ఓషో ప్రసాద్ మ్యాగజైన్ తీసుకొచ్చి అక్కడ మిస్టేక్ ఉంటుంది. డాక్టర్ పినాక పానికి పీనేక పాని అని రాశాడు. నాకు I still remember that. చచ్చేటి కొట్టాను మరి. ఎందుకు కొట్టాను? పీనే కా పానీ రాశాడు. పినాక పాని కానీ పీనేక పాని అంటే అది కూడా ప్రింట్ చేసి ఇస్తే ఫైనల్ ప్రింట్. అవును, వాడు ఓషో ప్రసాద్ వాడు ఫెంటాస్టిక్ ఫీల్ ఉంటుంది. అసలు వాడిని ఎట్లా కొట్టేవారంటే, ఎలా తన్నేవారంటే, ఒకసారి నాకు వాడి మీద జాలేసేసి, చూడు ఈసారి కనుక వీడిని కొట్టామంటే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అన్నా. అవును మేడం, వాడు బయటకు వచ్చి చెప్పేవాడు, సార్ అట్లా తన్నందుకే నేను నేర్చుకున్నాను అంటాడు. వాడు హీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. అది హ్యాపీవే, కానీ నేను చూడలేకపోయేదాన్ని వాడు అలా తంతుంటే బాధేసేది. అవును, అంటే జాలి దయ లేకుండా అలా తంతామేంటి ఇంత మిస్టేక్స్కి, చిన్నవాటికి అని. నా విషయం, నాకు ఉద్దేశంలో చాలా చిన్నవి, ఆయన ఉద్దేశంలో అవి బ్రహ్మాండమైనవి. చూడు, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద విషయాలే నాకు చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద విషయాలు. అది అదవ్వడం ఏం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వడ్డించడం కూడా హీ సో స్పెసిఫిక్, ఇలా వడ్డించాలి. ఇట్స్ ఎ స్మాల్ థింగ్ ఫర్ అస్, బట్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ హిమ్. ఆ వడ్డించడం కూడా కరెక్ట్ గా ఇక్కడ ఒక చుక్క పడకుండా వేయమంటాడు. ఎందుకు? ఇట్స్ ఎ స్మాల్ థింగ్, బట్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ హిమ్. ప్రపంచం అంతా ఒక రీతిలో ఉంటే ఈ ఒక్కడు వేరే రీతిలో పుట్టాడమ్మా, ఏం చేయమంటావు? అది కనపడుతూనే ఉంది. మైక్రో విషయాలు, బిగ్గెస్ట్ విషయాలు, ఇక్కడ బిగ్గెస్ట్ విషయాలు అసలు విషయాలే కావు నాకు. యా, అదేది మౌంటైన్స్ ఆర్ రివర్స్, రివర్స్ ఆర్ అవును. మౌంటైన్స్. అప్పుడు సో 95. దట్స్ ఆ విధంగా నేను పుట్టాను. నేనేం చేయమంటావు? స్మాల్ థింగ్స్ ఆర్ బిగ్ థింగ్స్, బిగ్ థింగ్స్ ఆర్ స్మాల్ థింగ్స్. బిగ్ థింగ్స్ ఆర్ స్మాల్ థింగ్స్, బిగ్ థింగ్స్ ఆర్ జీరో థింగ్స్. బిగ్ థింగ్స్ ఆర్ జీరో థింగ్స్ అండ్ స్మాల్ థింగ్స్ ఆర్ బిగ్ థింగ్స్. బిగ్ థింగ్స్. ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాకూడదు. నవ్వుకంత కూడా తెలుసు. ఆ పిఎం సర్వీస్ ఎక్కడ మిస్టేక్ వచ్చింది అనుకో, రిటర్న్ ఫోన్ చేసి తిట్టేస్తాను. ఆయన వీడియో చూడు, పైన ఏం రాసింది, దాంట్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, కింద రాసింది ఏం మిస్టేక్స్ ఉన్నాయి. దాంతో దే బికమ్ సో అవేర్. అండ్ ఈవెన్ నేను కూడా డిడివై చేసేటప్పుడు కొన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాను. అవి కూడా
కూర్చోపెట్టి నాకు కరెక్షన్ చేయించాడు ఆయన. సో దట్ ఈస్ బ్యూటిఫుల్. మ్యాగజైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది కూడా మేడం సార్ ఎడిటర్షిప్ క్వాలిటీ అది ఆఫీస్లో నేర్చుకున్నారు. అది టైమ్లెస్ జోన్కి వెళ్ళిపోతాడు. ఎంత ఉన్నా కానీ మీకు గుర్తుందో లేదో అందరూ వాళ్ళ మ్యాగజైన్స్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. ధ్యానాలరి, అది పాతవి ఏదో పిరమిడ్ టైమ్స్, పిరమిడ్ లైట్. రాత్రి అంతా కూర్చుంటాడు, కామా ఫుల్ స్టాప్. ఆ పబ్లిషర్ కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టుకోడు, ఈయన మాత్రం ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. కామాలు ఒక్కొక్క బుక్ 5-6 సార్లు మ్యాగజైన్స్. ఎస్, అందుకోసమే సారు అక్కడి నుంచి ఎవరికి ఎట్లా కామా పెట్టాలా, ఎవరికి ఫుల్ స్టాప్ పెట్టాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. మాటల్లో కూడా, యాక్షన్స్లో కూడా ఇది స్పిరిచువల్ ఎడిటర్. టక్ అని కామా పెట్టేస్తాడు. అండ్ సార్ నాకు I love one aspect, sir. Ultimate aspect is the way you choose words. దానికి ఫ్యాన్ సార్. ఆ వర్డ్స్కి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్, రాంగ్ వర్డ్ని డిస్కార్డ్ చేయడము ఈజ్ వాట్ ఐ అప్రిషియేట్ సార్. ఫస్ట్ 25 years నుంచి మీరు ఫ్రెండ్షిప్ అనే పదానికి ఆర్ ఆల్ సైంటిఫిక్ పదాలకు మీరు హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అనవసర పదాలకు యూ డిస్కార్డ్ ఇట్. ఎవడైనా ఒక రాంగ్ పదము యూజ్ చేసినా యూ కరెక్ట్ ఇట్ ఆల్వేస్. నాలుకే కోసేస్తాను అమ్మా, అది తిక్కలేవుతుంది నాకు సార్. నరసింహావతారం వచ్చేస్తుంది. ఈ 2 months ఎలా ఉండింది ఇంట్లో? లాక్డౌన్ ఎలా ఉంది? నరసింహావతారం లేదు, ఇప్పుడంతా జూమ్ అవుతారు. బాగుందా ఇలా ఇంట్లో ఉండడం? నాకు ఏదైనా బాగుంటుంది. అదిగో నువ్వు అలా చెప్పద్దు, ప్రతిదీ అలా తీసేసేయద్దు. స్పెసిఫిక్గా ఉండు, ఆన్సర్ స్పెసిఫిక్గా కావాలి నాకు. ఎలా ఉంది ఇంట్లో? నువ్వు ఏసీ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. రాత్రి నేను బయటకు పోయి పడుకోవాల్సి వచ్చింది. అయ్యో, బయటికి వెళ్ళి మంచమే కొన్నాను. పాపం అమ్మా. ఆవిడకేమో ఏసీ లేకుండా ఉండదు, నాకు ఏసీ ఉంటే నాకు నడవదు. నాకు ఉట్టి ఫ్యాన్ గాలి కావాలి. ఆవిడ ఏసీ పడుకుంటుంది, నేను ఏం చేయను, ఇక బయట పోయి పడుకున్నాను. కానీ ఐ కాంట్ సే ఎనీథింగ్ టు హర్. దట్ ఈస్ సో లవ్లీ. షీ హ్యాస్ టు హ్యావ్ హర్ అండ్ ఐ హ్యావ్ టు హ్యావ్ మైన్. నేను రాత్రంతా బయట పోయి పడుకున్నాను, హాయిగా ఉండింది నాకు సమ్మర్లో అలా పడుకుంటే. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నువ్వు ఆయన కోసమే సెటప్ చేసినట్టున్నావు. మంచం మొన్ననే కొన్నాను షాపింగ్ వెళ్ళి, చూడు. I know what you want, even though you don't tell me. ఈ లాక్డౌన్లో సినిమాలు బాగా చూశానే, మస్తు సినిమాలు చూసిన. ఏది నచ్చింది, ఏవేమి నచ్చాయి? కొన్ని చూడు, నాకు ప్రతి సినిమా నచ్చిందని చెప్పాను. అది ఫిలాసఫీ ఉంటుంది కానీ నా ఫిలాసఫీ కాదు, నాది ఉందని చెప్తున్నాను. ఫిలాసఫీగా స్పెసిఫిక్ ఓకే. నేనే ఫిలాసఫీ మేడం ప్రాక్టికల్తో మాట్లాడతాను. నా ప్రాక్టికల్తో అందరికీ ఫిలాసఫీలో కాబట్టి నేనేం చేయను దానికి. ఏమే ఈ మధ్య అయితే పత్రిక అన్ని సినిమాలు చూస్తున్నారండి, తెలుగు, తమిళ్, మలయాళం అని ఏం లేకుండా. అంటే వేరే భాష అయితే కొంచెం సబ్ టైటిల్స్ పెట్టి చూసుకుంటున్నారు. మామూలుగా అయితే హిందీ, ఇంగ్లీష్, తెలుగు చూస్తున్నారు. అది లాక్డౌన్లో శ్రీనివాస్ ఇచ్చే పుస్తకాలను చదువుతున్నాను. అది నాకు బెస్ట్. రోజుకో కొత్త పుస్తకం తీసుకొస్తుంటాడు సీను. దట్ ఈస్ యువర్ ఫుడ్. ఉన్నట్టు బుద్ధాస్ వైపు తీసుకొచ్చాడు నాకు. అప్పటి నుంచి దానిపైన జీవిస్తున్నాను నేను ఆ పుస్తకంలో. బాగున్నాయి మెసేజెస్ కూడా దాంట్లోంచి రాసినవి. పొద్దున్నే అడుగుతాను, నాకు టిఫిన్ ఇవాళ ఏం కావాలని చెప్పేసి నేను మెన్యూ ఇచ్చేస్తాను. మధ్యాహ్నం ఏం కావాలని అడుగుతారు, అది ఇచ్చేస్తాను. రాత్రి ఏం కావాలని అడుగుతారు, ఇచ్చేస్తాను. నా కోరిక ప్రకారం అన్ని వండి పెడుతుంటాను, తినేస్తుంటాను. అవును, మమతా వాళ్ళు బాగా చేస్తారు. హాయిగా జూమ్కి ఆవిడ వస్తుంది, కనెక్ట్ చేస్తుంది, కూర్చుంటాడు ఆయన. దాంట్లో చెప్పుకుంటూ వాళ్ళు వీలైతే తిడుతూ అందరూ చదివి అడుగుతారు. పొద్దుంచి సాయంత్రం వరకు సార్కి ఎంత 3 గంటల నుంచి రాత్రి దాకా కూర్చుంటారు. ఆ DDY ఎవ్రీ సండే పొద్దున్న 9 నుంచి రాత్రి 7 దాకా అక్కడే కూర్చుంటారు. అండ్ పిఎంసి ఈ 2 monthsలో చాలా వర్క్ అయినట్టు అనిపిస్తుంది సార్. ఈ 2 monthsలో మ్యాక్సిమం వర్క్ సార్. ఎందుకంటే నవకాంత్ వచ్చి చెప్పాలి, రావా నవకాంత్ సార్. ఈ 2 monthsలో చాలా వర్క్ అయింది సార్. ఈ 2 monthsలో నేను గమనించింది ఏంటంటే, ముఖ్యంగా
ప్రశాంతంగా ఉంటే పనులన్నీ జరుగుతాయి అన్నది నేను నేర్చుకుని 2 నెలలలో. ఎందుకంటే పాలిటిక్స్ లేవు, ఎక్కడ ఎవరు లేడు, ఎవడు కనబడడు, ఎవడు ఇంట్లో ఆడు భయంతో ఉన్నాడు, ఇంట్లో ఉన్నారు, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయడొచ్చి ప్రొడక్టివిటీ పెరిగింది అన్న. ఈ 2 monthsలో ప్రొడక్టివిటీ పెరిగింది. తర్వాత ఇళ్ళల్లో అందరూ ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మోర్ అండ్ మోర్ ప్రొడక్టివ్ వర్క్, క్రియేటివ్ వర్క్ చేయగలుగుతున్నారు. ఇంతకుముందు ఈ క్రియేటివిటీ జనాల లోపల లేకుండే, అంటే టెక్నాలజీ నేర్చుకున్నారు. పల్లెటూర్లలో కూడా వాళ్ళు కూడా జూమ్లో వచ్చి సార్తో మాట్లాడుతున్నారు. వాళ్ళకి మామూలుగా వాట్సాప్ కాల్ కూడా రాదు, అట్లాంటిది డౌన్లోడ్ చేసుకుని టెక్నాలజీకి దగ్గర అయ్యారు ఈ లాక్డౌన్లో. రెండోది ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు ఉండడంతో పని చేయడం బాగా పెరిగింది, క్రియేటివ్ స్కిల్స్, ఎబిలిటీస్ అన్నీ పెరిగాయి. దాంతో ఈ పిఎంసీని అద్భుతంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ అని, జాబ్ అని, టెన్షన్లు, వ్యాపారాలు, ఈరోజు నడుస్తుందో లేదో, బాస్ ఏమంటాడో, ఇట్లాంటివన్నీ మనుషులకు రెగ్యులర్ లైఫ్లో టెన్షన్స్ ఉంటాయి. ఈ లాక్డౌన్ టైంలో ఈ టెన్షన్లు ఏం లేవు. తర్వాత ఈఎంఐ కూడా గవర్నమెంట్ పర్లేదు 3 నెలలు కట్టుకోవచ్చు అన్నది. దాంతో క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టాలి, అట్లాంటి టెన్షన్లు ఏం లేవు. దాంతో ప్రజలందరూ కూడా హ్యాపీగా స్పిరిచువాలిటీ వైపు ఫోకస్ చేశారు. అందరూ చేసి అందరూ ఆధ్యాత్మికత నేర్చుకోవాలి, ధ్యానం నేర్చుకోవాలి. తర్వాత మోడీ గారు చెప్పారు ధ్యానం చేయాలి, కరోనాకు వేరే మార్గం లేదు, ఇమ్యూన్ పెంచుకోవాలా అని చెప్పి గవర్నమెంట్ అంతా చెప్తుంది. సినిమా హీరోలు వచ్చి చెప్పారు, జగపతి బాబు తెలుగులో, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి వాళ్ళు అందరూ వచ్చి ధ్యానం చేయండి, యోగా చేయండి అని చెప్పారు. ఈ మ్యాక్సిమం స్పిరిచువల్ అవేర్నెస్ అన్నది ఈ లాక్డౌన్ టైంలో పెరిగింది. మోడీ చెప్పే, సినిమా హీరోలు చెప్పి, షారూఖ్ ఖాన్ చెప్పి, అమీర్ ఖాన్ చెప్పి ధ్యానం చేయండి అని చెప్పి, దాంతో ప్రపంచం అంతా ధ్యానం 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 అన్న వైపు ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా ఇదే టైంలో పత్రి సార్ నిజంగా మేము చాలా అదృష్టవంతులు, నేను రోజు ఫీల్ అవుతుంటా. పత్రి సార్ని డే ఆల్టర్నేటివ్ డే కలుస్తున్నా, కలిసి మాట్లాడుతున్నాం. నా కెమెరామెన్లు కానీ నేను కానీ అందరం అదృష్టవంతులు, డే ఆల్టర్నేటివ్ డే కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇంతకుముందు కూడా సార్తో 2-3 days స్పెండ్ చేస్తుండే, టూర్లో పోతుండే, కానీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ సార్ చుట్టుముట్టు ఉంటుండే. అంత పర్సనల్ టైం దొరకలే. కరోనాకు నా ధన్యవాదాలు, నా గురువు గారితో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టుగా చేసినందుకు. అట్లా నాకైతే కరోనా చాలా అదృష్టం చేసి, నా గురువును నేను రోజు పొద్దున్న సాయంత్రం దాకా గురువుతో పర్సనల్గా ఉండి సేవ చేసుకొని, ఆయనతో జ్ఞానాన్ని తీసుకొని, ఆయన వైబ్రేషన్లో, ఆయన ఆరాలో ఉండే ఆపర్చునిటీ నాకు కరోనా కలిగజేసింది. కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు కరోనా. అట్లనే పిఎంసి కూడా అద్భుతంగా చూస్తున్నారు ఈ లాక్డౌన్ టైంలో. ఈ పిఎంసి లాక్డౌన్ ముందు ఒక ఎత్తు, లాక్డౌన్ తర్వాత ఒక ఎత్తు. బికాజ్ ఆఫ్ పత్రి సార్ టైం కేటాయించి డే ఆల్టర్నేటివ్ డే కొత్త కాన్సెప్ట్లన్నీ అందించడం వల్ల బాగా పెరిగింది. ఫస్ట్ టైం మేడం సార్ ఇన్ని రోజులు కలిసి ఉండడం కూడా చూస్తున్నాను. ఇంట్లో సార్ ఇంట్లో ఉండడం, అది మీరు నలుగురు, కిందింట్లో మీరు, పైనింట్లో మీరు, అంటే ఫస్ట్ టైం పత్రిజీ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఉన్నారు అన్నట్లే అనిపిస్తుంది. పత్రి సార్ జూమ్లో కూడా అద్భుతంగా అన్ని ఊర్ల వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఏం తగ్గలే. ఇప్పుడు మనం రాయ్పూర్ వెళ్తే 40 మంది క్లాస్కి వచ్చేవాళ్ళు, ఆ 40 మంది సార్ జూమ్లో కవర్ చేసేస్తున్నాడు. మనం నాగ్పూర్ వెళ్తే 100 మంది క్లాస్కి వస్తారు, ఆ 100 మంది సార్ జూమ్లో మాట్లాడేస్తున్నారు. సార్ అందుకే నేను నాగ్పూర్ ఫ్లైట్ టికెట్ తీసుకొని పోతున్నా. అవును, నిన్న నాకు 2 ఫోన్లు వచ్చాయి, సార్ ఎయిర్పోర్ట్లో కలవాలన్నా, నాగ్పూర్ పోతున్నారా, నిన్న ఇంట్లో ఉన్నారు. అట్లా ఏమాత్రం తగ్గలేదు. సార్ మాత్రం అన్ని ఊర్లో పోతున్నాడు, అన్ని దగ్గరలో ఉంటున్నాడు, అన్ని క్లాసులు చెప్తున్నాడు, అందరినీ పలకరిస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినట్లేదు తప్ప అన్నీ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ యూజువల్గా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ లాక్డౌన్ టైము పిఎంసికి కరోనా ఇచ్చిన ఒక వరం అని చెప్పుకోవాలి. నిజంగా ప్రపంచంలో చాలా మార్పు వచ్చింది లాక్డౌన్ తర్వాత. ఇప్పుడు ప్రపంచం ఒక నెక్స్ట్ లెవెల్లో షిఫ్ట్ అవుతుంది ఈ ఇయర్ ఎండింగ్ అంతా అని చెప్పి మనం అంటున్నాం. మనుషులకు మెసేజ్లు వస్తున్నాయి, ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ కూడా చెప్తున్నాయి, ఈ ఇయర్ క్రూషియల్ ఇయర్ షిఫ్టింగ్ అని చెప్పి. అట్లా పత్రి సార్ 2020 ధ్యాన జగత్ అన్నారు. పత్రి ఏ మాట అన్నా ఊరికే అనరు, అంటే ఏదో అర్థం ఉంటుంది. ధ్యాన జగత్ అన్న పత్రిజీ 2020 అన్నారు, ఆ ధ్యాన జగత్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు సార్ చిన్న మేడం పరిమళ అక్క పిఎంసి గ్లోబల్ స్టార్ట్ చేసింది ఈ ఇయర్లోనే. ధ్యాన జగత్ హ్యాపెనింగ్. పత్రి సార్ అందరు దేశాల వాళ్ళతో మాట్లాడుతున్నారు జూమ్లో, ధ్యాన జగత్ హ్యాపెనింగ్. పత్రి సార్ 2020 ధ్యాన జగత్ అంటే ధ్యాన జగత్ 2020లో దిగింది. ఇప్పుడు పిఎంసి యూకే, పిఎంసి అమెరికా కూడా, పిఎంసి జార్జియా, రకరకాల స్టేట్లో వస్తున్నాయి. అన్ని లాంగ్వేజెస్లోకి పిఎంసి, స్పానిష్ లాంగ్వేజ్లోకి చిన్నక్క పరిమళ మేడం తీసుకెళ్తున్నారు. కాబట్టి ధ్యాన జగత్ స్టార్టెడ్. ఇంకా భూమిలో ప్రపంచం అంతా కూడా శాకాహారులు, పిరమిడ్ జగత్తు అవ్వడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. ఇప్పటిదాకా మనం శ్రీనివాస్ రెడ్డి గారు మరియు పరిణీత మేడం, పత్రి సార్, పత్రి మేడం
ద్వారా అద్భుతంగా ఈరోజు సమావేశం జరిగింది మ్యారేజ్ అండ్ మ్యారేజ్ లైఫ్ మీద. పత్రిజీ 45వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా